కాయ కత్తితో కోసినట్టు పగిలింది, పువ్వు కూడా పుట్టింది. బాలాజీ, ఇంక నీ రియల్ ఎస్టేట్ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలేనయ్యా. 3 పువ్వులకి 6 కాయలు కాయాలనుకోవడం దురాశ. 3 పువ్వులకి 3 కాయలు కాస్తే చాలు. అబ్బా, ఏం తాతం ఏడు ఎక్కడ చూసినా
కావాలి చెప్పండి. ఇస్తారు కదా వీళ్ళు పొడి చూసుకో. ఏంటంటే పని చూసుకోవడానికి వెళ్తారు అర్థం లేకున్నాను. ఇదో ఏమంటే సింగర్ మీరు పెద్దవాళ్ళు కాబట్టి గౌరవంగా చెప్తున్నాను. నా డబ్బులు దగ్గర పంపించేయండి అంతే. ఆగు. వచ్చేటప్పుడేమో వాడు నాకు బాగా ఉంటాడు, ఇప్పుడు వెళ్ళేటప్పుడేమో నేను వాడు బాగా ఉంటాను. ఇది వస్తున్నాను రా నా బంగారు బుజ్జి, నా బంగారు సంచి. ఒరే నువ్వు 3 రోజులు వస్తావు అనుకున్నాను కానీ 2 రోజుల్లోనే వచ్చావురా. నాకు చాలా సంతోషంగా ఉంది. రే ఆడికి 1,00,000 చెప్పాను కానీ నువ్వు 3 లక్షలు సరుకు పైన తెచ్చుంటావురా. ఎక్కడా? ఏంట్రా ఓ రొయ్య పిల్ల లేదు, ఓ బొమ్మడే పిల్ల లేదు, ఇంత సొరసా బుక్ లేదు ఏంట్రా? అంతకంటే పెద్ద చేపనే తెచ్చాను గురు. ఎక్కడ్రా? అదిగో చూడు. ఏంట్రా అది? మత్స్యకన్య కాదు, మత్స్య పుత్రన్. కొంపది శవం కాదు కదా? ఛా, కాదు గురు, ఊపిరి ఆడుతూనే ఉంది. వల వేశా, ఈడు పడ్డాడు. ఆలస్యమైతే చచ్చిపోతాడేమోనని చేపల వేట ఆపేసి తీసుకొచ్చాను. ఓహో అడు తిరుగు. ఎందుకు? దరిద్రుడా. రేయ్ 2 రోజులు అప్పు తీరుస్తానన్నాను రా. ఇప్పుడు ఆ గడ్డం గాడికి నేను ఏ మొహం పెట్టుకుని సమాధానం చెప్పను రా. ఏదో ఒకటి చెప్పొచ్చు. నా మాట వినుగురు. ఏంట్రా? వాడి వల్ల చాలా లాభం ఉంది. ఏంట్రా లాభం? నా సంచి. వాడిని త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్ళకపోతే వాడు చచ్చిపోతాడు. ఓటులో మనమే చంపేశామని చెప్పి పోలీసులు మనని ఒక్కలో దొరుకుతారు. నీకు ఉరి, నాకు జన్మ. ఒకసారి లేవండి. ఏంటి ఎందుకు వెళ్ళమన్నా? వెళ్ళి మందులు తెచ్చుకోండి. ఏంటి తెచ్చుకున్నది? నా సంచి నువ్వా నేనా ఓనరు? ఏ వెళ్తే కట్టారులో కూడా కమిషన్ కొట్టేస్తాను డౌట్ కదా మీకు. మీరే వెళ్ళి తెచ్చుకోండి. పేషెంట్ కి సీరియస్ అంట, మందులు తీసుకురాకపోతే పైకి పోతాడు. అమ్మో తప్పైపోయిందమ్మా. తెల్లి తెల్లి. అమ్మో ఏయ్ కళ్ళు కనపడవు నీకు? పడేదేదో మెల్లగా పడచ్చు కదా. హై స్పీడ్ లో పడ్డా ఆయనకు తెలియదమ్మా. ఆయనదంతా స్పీడే. నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో సిస్టర్. అసలే నా గొడవలతో చచ్చిపోతుంటే ఈ ఓసీ కేసు తెచ్చి పెట్టారంటారా నాకు? ఓసీ కేసు కాదు, ఓవర్సీస్ మార్కెట్. వీడు మామూలు మనిషి కాదు, పెద్ద కోటీశ్వరుడు. కోటీశ్వరుడు నా సంచయం కాదు. చేపలు పట్టుకునే వాళ్ళు దొరకడు. ఈడు కోటీశ్వరుడు ఎలా అవుతాడా? ఇది వాడి జోబులో దొరికింది. ఏంటది? వాడికి రావాల్సిన బాకీల లిస్టు. ఆ బాకీ నాకు ఇస్తారా లేదా అని గట్టిగా అడుగుంటాడు. అప్పుల వాళ్ళందరూ కలిసి వీడిని సముద్రంలో తోసేస్తుంటారు. వాడి మొహం చూస్తుంటే తెలియడంలా గొప్పింటోళ్ళ బిడ్డని. వీడిని మనం కాపాడామని తెలిస్తే వీళ్ళ వాళ్ళు మనకి కనీసం 5 లక్షలు ఇస్తారు. 5 లక్షలు ఎవరిస్తారా? వీడి బాబు. వీడి బాబు నీకు తెలుసా? వీళ్ళ అమ్మకి తెలుసుగా. వాళ్ళ అమ్మ నీకు తెలుసా? ఈ కొడుకు తెలుసుగా. వీడెవడో నీకు తెలుసా? చాలా సులువు. వీడి ఫోటో ఒకటి తీసి వాడికే చూపించి వీడెవడో అని అడుగుతాం. అప్పుడు చెప్తాడు ఏమని? నేనే అని. అలాగా? ఇలా రారా, ఇది పట్టుకో. అబ్బో! వచ్చింది నర్సా. వీడికి స్పృహ. కొచ్చి 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 అచ్చికొచ్చి అమ్మకొచ్చి. బాబు బాబు అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? నువ్వు సముద్రంలో అలా కొట్టుకెళ్ళిపోతున్నావు. నేను చూశాను. లంగోటి పెట్టి సంచి సంకలెట్టుకుని దూకేశాను, నిన్ను రక్షించేశాను. ఇద్దరు లంగోటి కట్టావు అనుకో. చూడు బాబు, అప్పులు తెచ్చడంలో మన వీక్నెస్ ఏమో గానీ అప్పులు వసూలు చేయడంలో ఇన్కమ్ ట్యాక్స్ అంటే పవర్ఫుల్. ఇదిగో ఈ బాకీలో అడ్రస్లు చెప్పు, ముక్కు పిండి మీద వసూలు చేస్తానంతే. నాకు 1,00,000 రూపాయలు ఇప్పించు బాబు. 1,20,000. సర్లే బాయ్, 1,20,000 ఇప్పించు. మళ్ళీ స్పృహ తప్పాడు. బాబు చికెన్ ఎలా ఉందమ్మా? ఓహో, తలకాయ మాంసం ఎలా ఉంది? ఓ ఎక్స్ప్రెషన్ తో చెప్పే బదులు నోరుతో చెప్పొచ్చు నా సంచి. తుమ్హారా నామ్ క్యా హై? మీది ఏ ఊరు? తుమ్హారా ఊరు ఎంగే. అదెంగే. ఇన్ని భాషల్లో అడిగినా సమాధానం చెప్పడం లేదు అంటే వీడు ఖచ్చితంగా మూగవాడు.
ఇదెక్కడ గొడవరా బాబు? తింటానికి ఇంత నోరుంది కానీ సౌండ్ రాదా? ఇతనికి మూగ భాష అర్థం అవుతుంది చూడండి. చుక్కలెక్క జుంబా, బెబ్బలెక్క జుజ్జు, జుమ్మరెక్కి. ఓ! వీడు మూగవాడే కాదు, చెవిటివాడు కూడా. ఇప్పుడు ఎలారా బాబు? వీడిని నా నిశ్శబ్ద మూగ సైగలతో ఎలా ఆకర్షిస్తానో చూడండి. ఓ! చూసారా, ఆ, వీడు మూగ చెవిటివాడు. ఓహో. నేను మూగ భాషలో అడిగి తెలుసుకుంటా. మిస్టర్ అయ్య బాబోయ్, నేను అమ్మాయిల బ్రోకర్ అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆంగిక అభినయంలో వీడి ఊరి పేరేదో తెలుసుకుంటా. ఆ? అంటే బెజ వాడా. నువ్వు చెప్పేది నాకే అర్థం కావడం లేదు, వాడికే అర్థం అవుతుంది. ఏంటి కగ్గోరా? కాకినాడమోనని. కాక నాడ ఎలాగా? నడ 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 కాక నడ 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 కాక కాకినాడ కాకినాడ. అరే కాకినాడ కాదురా, రైల్వే కోడూరు. హైదరా హైదరా హైదరాబాద్ కట్టవరా. హైదరా బాదు. బాధ ఎలా చెప్తావు? బాదు బాదు. హైదరా బాబు. హైదరా బాబు. హైదరా బాబు. చెప్పు. హైదరా బాబు. హైదరా బాబు. హైదరా హైదరాబాద్, అంబర్పేట, లక్డీ కప్పులా. అర్థం లేకుండా పొద్దు నుంచి అడుగుతుంది. పింకులయ్య ఇలా రా. పిలుస్తున్నారా? నిలబడిపోలేదా కంచి? సముద్రంలో మీకు ఎవడో దొరికాడంటగా, వాడిని తీసుకుని మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మని చెప్పారు. అబ్బా వీడే వీడే తీసుకెళ్ళు. నిన్ను తీసుకురమ్మంటే నన్ను తీసుకెళ్ళమంటావు అంటే ఏయ్ పద. ఆడి భాష నీకు అర్థం కాదు కానీ చూడు పెంచరయ్య, ఇతన్ని మా దగ్గర ఉంచడానికి సెక్షన్స్ ఒప్పుకో. మా దగ్గర ఉంటే బడ్జెట్ ఒప్పుకోదు. ఏవైనా సరే ఇతను మీ దగ్గరే ఉండాలి. నేను కబురు పెట్టినప్పుడు తీసుకొచ్చి చూపించాలి. ఇతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. 1 గ్రామ్ వెయిట్ తగ్గిందా నిన్ను ఉరి తీస్తా. అలాగేనండి. ఖర్చులకు ఏమైనా? నాకేం అవసరం లేదు. సాయంకాలం మా కానిస్టేబుల్ పంపిస్తాను. 1 బస్తా ఎండు రొయ్యలు, పీతలావకాయ పంపించు. బెస్ట్ ఆఫ్ లక్. ఆహా, దీన్ని కానిస్టేబుల్ ఎందుకులేండి, మేమే జాడీలో పెట్టి తీసుకొచ్చిస్తాం. కొండనాలకి మంది వేస్తే ఉండనాలకి ఉండేట్టు నా అప్పులకి తోటి ఈయన తగిలించుకొని మేపలేక చేస్తున్నాను. టన్నులు లోపలికి మింగటమే కానీ నోట్లోంచి మాట రాదేంట్రా నీకు? రే 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 అలా తోస్తావేంట్రా? నువ్వు లాగుతుంది ఏం తోస్తున్నానంటావేంటి? ఓహో, నువ్వు తోసుకొస్తున్నావా బాబు? మూగోడు కదా, ఆకలేస్తున్నట్టుంది. ఆంగికాభినయంతో లాక్కొచ్చా. ఏంటి తీసుకొని తింటున్నావు? దీన్ని డబ్బులు కట్టాలి. బెబ్బే చూసావా, పాప ఏదో ఒకటి ఇప్పించు. ఏంట్రా ఇప్పించేది నా సంచి? ఓ 3 టీ కొట్టు. ఓ దానిలో పాలు తక్కువ పంచదార లేకుండా కొట్టు. అదేంటది? అదంతేరా, ఈ టీ రుచి మరిగాడు అనుకో, రోజు అభినయంతో ఇక్కడ లాక్కొస్తాడు. దాంతో మన సంచి కాస్త ఖాళీ అయిపోద్ది. స్పెషల్ టీ. ఏంట్రా టీ ఇంత దరిద్రంగా ఉంది? మీరే కదా పాలు తక్కువ పంచాలు లేకుండా ఉన్నారు. నాకిమ్మన్నానా? ఆయ్. ఆడికిమ్మన్నాను. ఏడ్రాయుడు పారిపోయినట్టున్నాడు. అమ్మయ్యా, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడురా. పీడ విరగడైపోయింది. ఈడ విరగడవడం కాదు, ఆ? ఇన్స్పెక్టర్ మనల్ని ఇరగొడతాడు. అయ్యి బాబోయ్. రే ఎక్కడ రేయ్, రేయ్, రేయ్. రే హలో హలో హలో. నేను బాలాజీ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. ఓహో, ఏం కావాలి? అవును, అక్కడ వాళ్ళ మావ కూతురు సుజాత ఎలా ఉంది? వాళ్ళ అమ్మా నాన్న బాగున్నారా? మీరు పెద్దలు, మీరే ఎలాగైనా ఆమెను ఓదార్చాలి. ఏం బాధపడే లాభంలే. ఒక 7 పేజీ సరిపెట్టుకుందాం అనుకున్నా, వాడి శవం కూడా కనపడలేదు. ఏం బాబు, నీకు కూడా ఏమన్నా బాకీయా? ఆహా, నేనే వాడికి ఇవ్వాలండి. నువ్వివ్వాలా? అవును. ఎక్కడ రాయుడు? అడుగో. అరే పదరా. హలో హలో
ఏంట్రా ఏంటి ఇవేనా బజ్జీలు అనుకున్నావు తినడానికి? డబ్బులు ఏంటి డబ్బులు? ఎందుకు డబ్బులు ఇవ్వాలి? అడు మోగోడు ఏమన్నా మాట్లాడతాడా చేస్తాడా డబ్బులు ఇవ్వడానికి? వాడు నువ్వు మోగోళ్ళు కావచ్చు, కంప్యూటర్ కాదుగా, బిల్లుతో డబ్బులు కట్టాలి. ఎందుకు ఇవ్వాలి డబ్బులు? ఎందుకు ఇవ్వాలి? తిరిగిందానికి ఇవ్వకపోతే కొడతావా? కొడతాం కొడతావా? కొడతాం. ఏంటో కొడతావా? కొడతావా? తిప్పొచ్చి కొడతావా? తిప్పొచ్చి కొడతాం. ఇక్కడే కొడతావా? కొడతావా? వీధిలో కొడతావా? కొడతాం. బట్టలు కొడతావా? కొడతావా? తీసుకో బాయ్, బొక్కల్లో బొక్క తీసుకో. వదరా, వదరా. కొడతావా? కొడతావా? అరా దరిద్రుడా, రా. వదరా. నీచుడా, మంచికి పల్లెరుగాల తగిలావు కుదరా. రేయ్ నేను ఊరుకోనరా, నువ్వు నాకు ఎక్కడ దొరికావో అక్కడికి తీసుకెళ్ళి తోశాతలు పారేస్తాను. తిరుగుబాట తిరుగుబాట. నేను నిన్ను వదిలిపెట్టండి, వదిలిపెట్టండి. అయ్యో అయ్యో గురు కుడితే కుట్టావు గానీ మంచి ఐడియా వచ్చింది. ఏంట్రా? వీడిని కూడా మనతో పాటు చేపల వేటకు బోట్ ఎక్కించుకుని తీసుకెళ్లామనుకో ఆ. ఎక్కువ చేపలు పడతాయేమో. నాది ఐరన్ లెగ్, ఆ. నీది ఫైబర్ లెగ్, వాడిది గోల్డెన్ లెగ్ ఏమో. ఆహా. ఆ. లేమ్మా, లే. ఆ, నీ బంగారు కాలు తీసుకెళ్ళి నా బోట్ మీద పెట్టమ్మా. బోట్ స్టార్ట్ చేయి. బోట్ వెళ్ళిపోతుంది, బోట్ వెళ్ళిపోతుంది. ఇదిగో బడే సర్దార్ జీ, నీ బోట్ తీసుకురమ్మన్నారు. ఆయన బాకీ వడ్డీతో సహా కట్టే వరకు నీ బోటు ఆయన దగ్గర ఉంటుంది. ఇంటికి రాపించి తీసుకో జల్దీ. అబ్బా ఇలా రారా నువ్వు, ఇలా రా. ఆడదే లెగ్గన్నారా నువ్వు? గోల్డెన్ లెగ్ అన్నాను. ఇంత ముందు చేపలు బోట్ లో పడే కాదు, ఇప్పుడు అసలు బోటే లేకుండా పోయింది. ఏయ్, సిక్కులారా కాసుకోండి, వస్తున్నాను. ఇవాళ మీరు నేను తేలిపోవాలి. కమా వా. ఏంట్రా కాలుస్తావు? పక్కలు. ఇదిగో గేట్ కమలా సింగ్, లోపలికి వెళ్ళి మీ పెద్ద సింగ్ గారితో చెప్పు, పెంచలయ్య ఆయన అసిస్టెంట్ రమణ గారు మీతో ఏదో మాట్లాడడానికి వచ్చారని చెప్పు. చెప్పుతాం బాబు, నా కంచి. మీ పేరు చెప్పకుండా ఎలా ఉంటాం? ఇదిగో మాతో పాటు ఒక మూగ బెబ్బే గారు కూడా వచ్చారని చెప్పు. ఏంటి బాబు లోపల సౌండ్స్? అందరు కుస్తీ పోటీ చల్ రా మహారాజ్. సిక్కులంతా బాగా శివాలెత్తున్నారు. ఎలాగైనా సరే వీడి దగ్గరికి నా బోట్ తీసుకెళ్ళాలి. ఏమైనా సరే అడుగు వెనక్కి వేయడానికి వీల్లేదు. పదండి ముందుకు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏం లేదండి, మా బోటు మీ దగ్గర ఉంది కదండి, అది లేకపోతే మేము బతకడం కష్టం. మా బోటు మాకు ఇప్పించండి, మీ అప్పు తీరుస్తాం. ఎన్నిసార్లు వచ్చినా నాగా పెట్టావుగా, నీకు బోట్ ఇవ్వడం. వెళ్ళే. అవునండి, నేను అదే అంటున్నాను. గురు, మనకు బోటు అనవసరం. బల్బీర్ సింగ్ జీ, ముझे బోట్ దేవ్. మత్ రో ఆజ్ హమ్కో ఖుషీ కా దిన్ హై. నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నీ బాకీ వడ్డీతో సహా రద్దు చేస్తాను, నీ బోట్ ఇస్తాను. నువ్వు మా సిక్కు పైల్వాన్లో ఒక్కడి మీదైనా గెలవాలి. గురు, భలే ఛాన్స్. మన ఊళ్ళో వస్తాద్ మైసమ్మతో కుస్తీ పట్టేవాడుగా, గుర్తుకు తెచ్చుకో, విజృంభించు. ఈ దెబ్బతో నీ బాకీ ఖతం, లేదా నువ్వు ఖతం. కుస్తీ పట్టు. ఏంటి గురు బయటకు వచ్చేసావు? నేను లోపల చిట్టేసుకోవడం మర్చిపోయినరా. బయటకు వచ్చినప్పుడు బందోబస్తు రావాలి తెలీదు. బల్బీర్ సింగ్ జీ, మహారాజు ఓడిపోయినా తన సైనికుడిని పంపిస్తాడు. ఓహో, అరే రమణ నువ్వు వెళ్ళరా. అబ్బో, సింగ్ జీ, నేను సైనికుడిని కాదు, నాకు కుస్తీ రాదు. గూటీ బిళ్ళైతే ఆడతా. నాయనా, నువ్వు మా సోనియాని గెలవలసింది. అయ్యో సోనియా. ఆడకుస్తీ ఏ సోనియా ఆవో. శిష్య, ఇవే నా ఆశీస్సులు. దూకు. అయ్యో, అమ్మా నా దగ్గర నీ దండ పెడతాను ప్లీజ్.
హలో హలో నువ్వు నా మీద పడి చచ్చిపోతాను వద్దు అలా ఎగరకు. దేవుడు దండం పెడతాను. అయ్యో, పట్టుకో, పట్టుకో, చేతులు విరిగిపోతాయి. పట్టుకోవద్దు. చచ్చిపోతాను దేవుడు. అయ్యో, అబ్బబ్బా! అబ్బా! అబ్బబ్బా! అయిపోయాడు. అరే వీడిని కూడా పడేసాడేంట్రా? గురు వాడిని చెప్పారంటే పోలీసులు మనల్ని చంపేస్తారు. ఆగండి ఆగండి అండి. ఆడ మోగోడు నోరు లేనాడు. మమ్మల్ని ఇక్కడ కొట్టి చంపేస్తే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయా? ఆ బోటు ఇవ్వండి, ఏటకెళ్ళి మీ అప్పు తీర్చేస్తాం. నువ్వా నీ మాటలు తెచ్చినా నమ్మను. అయ్యో బాబోయ్, అలాగంటే ఎలాగంటే? ఎలా నమ్ముతారా? ఎలా నమ్ముతారు? మనం ఎన్ని నాగాలు పెట్టాం? బాబు పని చేయండి, నేను డబ్బులు ఇచ్చే వరకు వీడిని ఇక్కడే తాకట్టు పెట్టుకుని నా బోటు నాకు ఇచ్చేయండి. ఏంటి వీడిని తాకట్టు పెట్టుకోవాలా? బాబు వీడు కాళ్ళు కింద పెడితేనే నా కళ్ళలోకి నీళ్ళు వస్తాయి. నా ప్రాణానికి ప్రాణం నా మేనలుడు. నా ప్రాణాన్ని మీ దగ్గర తాకట్టు పెట్టి వెళ్తున్నాను. గురు పనివాండైన నన్నే వదిలి నువ్వు ఉండలేవే. నీ ముద్దుల మేనల నుండి వదిలి నువ్వు ఎలా ఉండగలవు? భగవంతుడా, మా గురువుకు ఎంత శిక్ష విధించావు తండ్రి. ఓ నిన్ను వదిలి కూడా వీడు ఉండలేడా? అయితే నువ్వు కూడా ఇక్కడే ఉండు. చాలా బాగా చెప్పారండి. వీడు ఇక్కడ ఉండవలసిన వాడే. అసలుకు హామీ వీడు, వడ్డీకి హామీ వీడు. ఇక్కడే ఉండండి. సరే. వద్దు సర్దార్జీ, నేను లేకపోతే మా గురువు చచ్చిపోతాడు. తప్పదురా, మాట కోసం ప్రాణాలైనా ఇవ్వాలరా. నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టి ఉండగలనా? బాకీ కోసం మీరు, బోటు కోసం నేను. తప్పదురా, మనకి ఎడబాటు తప్పదురా. గురు గురు అరే చూప్, వాళ్ళిద్దరిని లోపల తీసుకెళ్ళండి. నువ్వు బోటు తీసుకెళ్ళు. వెళ్ళు వెళ్ళు. పాపం ఏడుస్తూ వెళ్తున్నాడు సార్. ఒక దెబ్బకు 3 పెట్టలు అంతే. మరి ఏడవాలి, వాడు చేసిన మనకి ఇంకా బాగా ఏడవాలి. వాడిని వదిలించుకున్నాను, బోటు నా చేతికి చిక్కించుకున్నాను. రే పెంచలేంటి ఎవరనుకున్నారు? రా చెంచు లక్ష్మి తమ్ముడు. నేను ఈ పంజాబీ హౌస్ కి తెలుగు మేనేజర్. నేను చాలా విచిత్రమైన మనిషిని నా కళ్ళు, ప్రత్యేకమైన మనిషిని నా డ్రెస్సు చెబుతున్నాయి. నేను చాలా స్ట్రిక్ట్. నేను చెప్పిన పని చెప్పినట్టు మీరు చెయ్యకపోతే నా వీపు పగులుద్ది. ఈ ఇంట్లో అందమైన ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటారు. వాళ్ళెవరిని మీరు కన్నెత్తి చూడకూడదు, వేలెత్తి చూపించకూడదు. పత్తరికే పుత్తారు మా దగ్గర పనిచేస్తూ మా ఆడపిల్లని వేలు చూపిస్తావా? మేమంటే ఎవరు కూడా మీ పేర్లేమిటి? నా పేరు రంప రమణండి. వీడు మూగవాడు, పేరు ఇంకా పెట్టలేదు. మీ ఇద్దరిలో బూట్ పాలిష్ ఎవరు బాగా చేస్తారు? నాకు బూట్ పాలిష్ చేయడం రాదు, వీడు బాగా చేస్తాడు. చేస్తాడండి. అచ్చా, వానివాడైతేనే నేర్చుకోవాలనే తపనతో జాగ్రత్తగా బాగా చేస్తాడు. వాడద్దు, నువ్వే చేయి. బూట్ పాలిష్ నేర్చుకో. అరే ఓ పత్థర్ కా పుత్తర్, ఓ సబ్ బూట్ ఉनको देव. బాబు ఇవన్నీ పాత బూట్లు తోటి పాలిష్ ఎలా చేయాలో ప్రాక్టీస్ చేయి. అప్పుడు కొత్త బూట్లకు ప్రమోషన్ ఇస్తాం. ఈ బూట్ల గుండెని ఒంటి చేత్తో పాలిష్ చేయడానికి నేనేమన్నా అల్లావుద్దీన్ భూతాన్నా? ఇవన్నీ ఫుట్పాత్ మీద పాలిష్ చేస్తుంటే రోజుకు 3 బోట్లు కొని ఉండేవాడిని. బోటు కోసం బూట్ల పాలిష్. ఇలా అయితే ఎన్ని రోజులు చేస్తావే? మీ ఇద్దరు ఎవరు బాగా బట్టలు ఉతుకుతారు? ఇందాక నాకు రాదు అంటే నన్నే చేయమన్నాడుగా, ఇప్పుడు వచ్చు అని చెబితే వీడికిస్తాడు. మాట్లాడవే. నాకు ఉతకడం బాగా వచ్చండి. నేను బాగా ఉతుకుతాననే మా వీధిలో వాళ్ళంతా బట్టలు నాకే వేసేవాళ్ళు. నేను బాగా ఉతుకుతా, ఉతుకు పూసిన బిరుదు నాకు. వీడికి రాదు, నాకొచ్చు. వీడికి రాదు, నాకొచ్చు. అయితే నువ్వే ఉతుకు.
కాస్ట్లీ బట్టల్ని తెలియని వాడు ఉతికే కంటే తెలిసిన ఇలాంటి వాడు ఉతకటమే మంచిది. దొడ్లోనా నేను రెక్కలు ముక్కలు చేసుకునే బట్టలు ఉతుకుతుంటే నువ్వు టైటానిక్ షిప్ లో వదులుతున్నావు. టైటానిక్ షిప్ లో నీ షిప్పులు ముంచేస్తా, నీ షిప్పులు ముంచేస్తా. మూర్తన్నా, ఇంట్లో వాళ్ళంతా నా చేత గాడిద చాకిరి చేయిస్తున్నారు. వాడికేమో మంచి బట్టలు ఇస్తున్నారు, కొత్త అల్లుడిలా చూస్తున్నారు. వాడికి నాకు డిఫరెంట్ ఏంటంటావు? పేటు 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 జల్దీ అమ్మా, పొద్దున్నుంచి వేస్తూనే ఉన్నారు, ఉతుకుతూనే ఉన్నాను. ఇవన్నీ మీవేనా? నేను దొరికాను కదా అని పంజాబీ లాండ్రీ ఏమన్నా పెట్టారా? జల్దీ కరో. కర్మ, నా కర్మ. ఇది ఎలా ఉతుకుతావేంటి? ఇది ఫైర్ బాల్ గారిది. ఫైర్ బాల్ అంటే పెద్ద సింగారా? ఆయన కూడా గడగడలాడే సికిందర్ సింగ్. ఇంకో సింగా? ప్రస్తుతం ఆయన పంజాబ్ లో ఉన్నారు. ఆయన పేరు చెప్తే ఈ ఇంట్లో అందరూ ఉచ్చపోసుకుంటారు. ఏ, ఈ ఇంట్లో అందరికి అతిమూత్ర వేద? ఆయన చాలా పవర్ఫుల్. ఆయన బట్టలు కూడా చాలా గౌరవంగా ఉతకాలి. అలాగే, మీరిందులో విశ్రాంతి తీసుకోండి, ఈలోగా వీరిని ఉతుకుతారు. ఇది ఎలా ఉతుకుతావేంటి? ఇది ఇంకా పవర్ఫుల్. లేడీ ఫైర్ బాలా? కాదు, సికిందర్ సింగ్ గారి చెల్లెల్ది. ఆయనంటే అందరికీ హడల్, ఈవిడంటే ఆయన హడల్. ప్రాణం. కానా కానా? ఏం కాను? అమ్జద్ ఖానా? షారుఖ్ ఖానా? కానా కానా కాదు, రంపం రమణ. పాగల్ చల్ హట్. పోరా. కానా అంట కానా? ఏయ్, ఖానా అంటే ఖాన్ కాదురా, తిండి, చపాతీ. అదా, ఆకలి దంచేస్తుంది. ఒక 50 చపాతీలను తింటాను. పద వెళదాం, పద పద పద. ఎక్కడికి? కానా. ఒక్కసారి వాడితో వద్దని చెప్పాక మళ్ళీ ఆ రోజుకి ఇక తిండి పెట్టడు. అన్నా, ఆకలేస్తుంది, చచ్చిపోతాను, ఏమన్నా పెట్టించన్నా. అబ్బా, ఒక పంచే. కిచెన్ లో మన క్యాండిడేట్ ఖజురహో బుల్బుల్ ఉంటుంది. సరే, వెళ్ళి నేను చెప్పాను అడుక్కో. అడుగునే ఉన్నా ఉంటే గీకి పెడుతుంది, అడుక్కో. అమ్మా, ఖజురహో బుల్బుల్. ఇదిగో వంటల తల్లి, నాకు ఈ చపాతీలు పరోటా అలవాటు లేదు కానీ తెలుగు వాణ్ణి. అన్నం. అన్నా కాదు, అన్నం. ఇవాళకి అడ్జస్ట్ అవుతాను. రేపు 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 అన్నం ఉండాలి. రేపే రేపని అందరి వంట వాళ్లకు తెలిసేలా అరవారి కాబోలు. అరిస్తే పోలా. రేపే రేపు, రేపే రేపు, రేపే. ఇదేం భాషరా బాబు? కానా అంటే తిండి, రేపు అంటే కొడతారు. అబ్బో, ఒరేయ్ బెబ్బే, నన్ను ఒక్కడినే వదిలేసి నువ్వు ఒక్కడివే మేసేయడం ఏమన్నా బాగుందారా? రాలేదురా. బాబు, నాకు కానా. కానా, ఆకలి. ఎలా తింటున్నావురా బాబు? లబక్ లబక్మని. ఈ చప్పిడి రబ్బరు నానబెట్టుకు తినాలి. కూరో చారో వెయ్యి. చార్. చారే. 1 2 3 4 5 6 7 ये लो 7. और कुछ होना क्या? ఈ గడ్డంతా ఎవరు పెట్టారా బాబు? ఒక్కటి మిగిల్చినా చంపేస్తాడ్రా బాబు. ఒకసారి పచ్చడిలో పచ్చిమిరపకాయ మిగిల్చిన దానికి నన్ను పచ్చడి చేశాడు తెలుసా? అయ్యో, ఏంటి గొడవ? చూడండి, మరి వాళ్ళకి చాటంత చపాతీలు ఇవ్వడం కాదు, అందులో చెంచాడంత చికెన్ కూడా ఇవ్వాలని మీ పంజాబీ వంట వాళ్ళకి చెప్పండి. ఆహా, 5 స్టార్ ఫుడ్ వద్దు, నోరు మూసుకుని అతను తింటాలా? నోరు లేదు కనుక అతను మూసుకు తింటున్నాడు, నోరు ఉంది కనుక మేము అడుక్కు తింటున్నాం. ఏం మూగవారా?
పుట్టు మూగవాడమ్మా బెబ్బే. ఏవైనా కావాలా? ఒక బకెట్ బోన్విటా కావాలని చెప్తున్నాడు. ఏంటి అంటే? ఓహో బుల్సయా, ఉండి తెస్తా. అన్ని రెండు రెండు ప్లేట్లు తీసుకురండి. మూర్తన్నా, వీడు మాటకు మూగే కాని కావలసిన సౌండ్స్ అన్ని కరెక్ట్ గా లీక్ చేస్తుంటాడేమిటి? అదే సౌండ్ ఆఫ్ మ్యూజిక్. పూజ, నీకు మనిషిని చూపిస్తాను, చాలా ఆశ్చర్యపోతావు. రా చెప్తాను. రా రా పెడదాం. కొత్తగా పనిలో చేరాడు, చూపిస్తాను రా. అటు చూడు. పాపం చూడవే, అతను నీలాగే మూగవాడు. అవును, కనీసం నీకు వినపడుతుంది, అతనికి వినపడదు కూడా. నేను అరే ఉల్లు పట్టే చూడలేదు సార్. చూడకుండానే ఇంత స్టార్ట్ కొట్టావురా? మిమ్మల్ని కాదు సార్, ఆ బెబ్బే గాండి కొడదామనుకుంటే మీకు తగిలింది. పాపం ఆ మూగడి కొడతావా? సుబ్బర్తే పుత్తర్. అయ్యో రైట్ రా. పొప్పించు 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 పొప్పించు. అది కొచ్చించు కొట్టించు కొట్టించు. కొచ్చా. ఇదిగో ఈ చెంబు తీసుకుని వాడు సరిగ్గా నన్ను ఎక్కడ కొట్టాడో నువ్వు వాడిని అక్కడ కొట్టాలి. సాజు కొడితే కళ్ళు తిరిగి కింద పడిపోవాలి. ఇదిగో ఎదురుకుండా చెంబు వస్తుందో బిందు వస్తుందో చూసి చెప్పాం కదా. ఇక్కడ క్రికెట్ అంటే నా డెకరేషన్ అంతా డ్యామేజ్ అయిపోతే ఏం కట్ చేయాలో చూసుకుని కట్ చేయి. అదే ఏమిటి వాడి గొడవ? అది పందిరి గొడవలే. మీరంతా కలిసి డెకరేషన్ డ్యామేజ్ చేస్తే దీనికి సమాధానం ఎవరు చెప్తారు? లాభం లేదు, నేను పని తిరిగిపోతాను. ఏమిటి వీడి గొడవ? ఏమి లేదయ్యా, ఇది మా పూజా మేడం పెళ్లి కోసం వేసిన పందిరి. అనుకోకుండా పెళ్లి ఆగిపోయింది. అయ్యో, మరి పెళ్లికి చేసిన చికెన్ బిర్యానీయో? ఎప్పుడు తిండి గొడవ. పూజా మేడం పెళ్లి కుదిరి ఇదే పందిట్లో పెళ్లి జరిగేదాకా పందిరి విప్పకూడదని ప్రమాణం చేశాడు. ఎవరు? సికిందర్. నా డెకరేషన్ మీద నా పందిరి మీద ప్రమాణం సికిందర్ అవును. सिकंदर के बारे में और एक बात ज्यादा बोले तो तेरे जान ले दूंगा. नहीं बोलना పెద్ద సింగ్ బాబు, ఈ ఒక్కసారికి పందిరి ఇప్పుకొల్పోనండి. హెవీ పెళ్లిళ్ళు చేసాను. పెళ్లిళ్ళకి అయిపోయినా పర్వాలేదు, 3 మహానాళ్ళకి వెయ్యాలి. అమ్మా ఓలో పని చేయండి, అమ్మాయి గారు పెళ్లి కుదిరేక చెప్పండి, వారం ముందు వచ్చి ఇంకా మంచి పందిరి వేసి ఇస్తాను. ఇదే ఎన్నిసార్లు చెప్పాను నీకు, పూజా బేటీ పెళ్లి వరకు ఆ పందిరి సంగతి ఎత్తుందని. కావాలంటే నీకు అద్దె ఎంత కావాలో తీసుకో, ఆ పందిరి మాత్రం తీయడానికి వెళ్ళాను. సీరియస్ గా చెప్తున్నారా జోకులు ఎత్తున్నారా? సీరియస్ గానే చెప్తున్నాను. అలా చెప్పండి, ఎందుకంటే మాకు జోకులు అంత పదం. ఇంతకీ పందిరి సంగతి అయితే మళ్ళీ మళ్ళీ ఆ పందిరి సంగతి ఎత్తావంటే నీ షాప్ లో ఉన్న పందిర్లన్నీ తీసుకెళ్లి పంజాబ్ లో వేస్తాను. జాగ్రత్త. అని వెళ్తా ఉండే పెద్దోళ్ళు కత్తులు తీస్తారు. ఇదేంటిదే నీ మోగదాని పెళ్లికి నా పందిరికి లింక్ ఇస్తున్నాడు. దీని పెళ్లి అవ్వడం ఎప్పుడు, నా పందిరి ఇప్పుకోవడం ఎప్పుడు? अरे बल्ले 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 बल्ले, ये करिश्मा, चांदनी, रेखा खाऊस, बल्ले 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 बल्ले. आओ आओ आओ. क्या है जी? पूजा बेटी की पेली खाई हुई थी. सिकंदर फैक्स माట్లాడు. పెళ్లి కొడుకు పేరు హర్భజన్ సింగ్, చండీగఢ్. చాప్ స్వీట్లు పట్టు.
పూజ పెట్టి స్వీట్ కావు నీ పెళ్లి ఖాయమైందమ్మా ఇప్పుడే ఫ్యాక్స్ మెసేజ్ వచ్చింది కౌజీ మిఠాయి ఖలౌజీ కట్నం ఎంత అడుగుతుంది ఆ విషయం నీకెందుకమ్మా అవసరమైతే నీ కోసం మొత్తం ఆస్తంతా రాసిస్తానమ్మా మాటలు రాని అమ్మాయిని చేసుకుంటున్నాడంటే మనం ఎంతైనా ఇవ్వచ్చు చేసుకునేవాడు తన కోసం కాదు మన డబ్బు కోసం అని చెప్తుంది నాయ్ బేటి సికిందర్ నీ విషయంలో ఎప్పుడూ పొరపాటు చేయడమ్మా అదంతా నీకు ఎందుకు ముందు స్వీట్ అమ్మా స్వీట్ మొత్తానికి పూజా మేడం పెళ్లి కుదిరిపోయింది ఆవిడ పెళ్లి వరకు ఇక్కడ ఎవరు పెళ్లి చేసుకోకూడదన్న సికింద్ర గారి రూలు లైన్ క్లియర్. రంభకి సంబరమైతే పంబకి దరువు రేగిందని పెళ్లికి వచ్చిన వాళ్ళ బట్టలు ఉతకలేక వాళ్ళ బూట్లు పాలిష్ చేయలేక పిటపిటలాడే నా పర్సనాలిటీ పిట్ట పర్సనాలిటీ అయి పెళ్లికి పనికి రాకుండా పోతానని భయంగా ఉంది బ్రదర్. సంగతేమో గాని నాకు మాత్రం మా సికింద్ర గారితో మాట్లాడి నా కథలోని పెళ్లి చేసుకోవాలని ఉంది. నీ జురాసిక్ పర్సనాలిటీకి పెళ్ళొకటి. జురాసిక్ పార్కు రాజు బల్ అన్నా ఉంటే ఊరుకో ఊరుకో రెండు పెగ్గులకే పడిపోయాడు వీడికి పెళ్లి బెబ్బే. పోనీ నువ్వు చేసుకో. చిప్సా ఏదో ఆకాశం నుండి మాటలూడి పడినట్లు భయపడిపోయాను. సోడాబాయ్ 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 అంటే దుప్పటి కప్పుతున్నావేంట్రా నాన్న? పార్టీకి పిలిచి పడుకుంటే మందాడు పోస్తారా నీ మామ? మిలిటరీ బ్యాగ్ పేపర్ బాగా వాయిస్తుంది. దీని సిగదరగా సరే నార్మల్ బెబ్బే దెబ్బ అంటే మూగోళ్ళగా మూర్ఖ. బెబ్బే బెబ్బే ఏంట్రా ఇక్కడ గొడవ? ఏంట్రా గాడిద గుడ్డిలా కళ్ళు నువ్వు? ఎక్కువ మాట్లాడితే ముక్కుతో విసికి తాయిస్తా. రాయ్ ఇలా అందరూ మందు కొట్టేసి పడిపోతే నాతో మాట్లాడేదావడా? నేను ఎవరితో మాట్లాడాలి చెప్పండి? నేనెవరితో మాట్లాడాలి? నీకు నిజంగా మాట్లాడడం రాదు కదూ? రాదు రాదు. నీతో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు. మీ పాదాల చెంత ఉన్నాను, రక్షించండి. సేవ్ మీ, బచావ్. నేనొక విచిత్రమైన మూగవాణ్ణి. నాకు కిడ్నీ ప్రాబ్లం, అందుకే మూగవాణ్ణి అయ్యాను. కిడ్నీకి మూక్కి సంబంధం ఏమిటి? నీ కిడ్నీ ఏమన్నా నీ నోట్లో ఉందా? ఎక్కడుండాలో అక్కడే ఉంది. ఇది పనిచేసిందా? ఈ కంఠం కంచు కంఠం. ఆగి పడుకుందా? ఈ కంఠం ఒకటి మాత్రం నిజం, నేను దుర్మార్గుని మాత్రం కాను. మా మామ బాకీ తీర్చిన వెంటనే నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను. కాదుకూడదని మీరు అల్లరి చేశారనుకోండి, నేను ఈ బావిలో దూకి చావడం తప్ప వేరే మార్గం లేదు. నీళ్లలో దూకడం నాకేమి కొత్త కాదు. వద్దులే, నువ్వేం చావక్కర్లేదు. నువ్వు మూగడివి కాదన్న సంగతి మాకు తెలిసినట్టు ఇంకెవ్వరికీ తెలియకూడదు. అలాగని చెప్పి నిన్ను నమ్మేసి క్షమించేశావని అనుకోకు. నీ గురించి ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుంటాను, జాగ్రత్త. అమ్మయ్యా. బెబ్బే బెబ్బే బెబ్బే. ఏంటి మూర్తన్నా అంత గట్టిగా నవ్వుతున్నావు? క్లోజ్ స్మైలా? రాత్రి ఒక కళ వచ్చిందిలే. కళ? ఆ కళ్ళలో మన ఇద్దరు వాటిలో మందు కొట్టాం. చిత్రం ఏంటంటే ఉన్నట్టుండి మాట్లాడాడు. అవును, నోరు మూయిరా వెదవా అన్నాడు కదూ. నా కళ్ళలో మాట్లాడింది నీకెలా తెలుసు? ఆ కళ్ళలో నేను కూడా ఉన్నాను కదా, నిన్ను అన్నది వినపడదా? అది కాదు, ఆ కళ్ళలో ఏమైందంటే ఏమైందంటే పట్లకాలే. ఏమిటి అలా ఫీల్ అయిపోతున్నావు? ఇప్పుడు పెళ్ళైపోయిందా ఏంటి? నేను చెప్పాలా? ఏంటి అంతా తెలుసు కూడా. సికింద్రనే అనుకున్నాడంటే అతన్ని ఎవరు ఒప్పించగలరు? నీకు మంచి మొగుడిని చూడాలన్న పట్టుదలతో
అతను చూసిన సంబంధం నీకు ఇష్టమా కాదా అని అడగడం కూడా మర్చిపోతున్నాడు. నువ్వు బాధపడుకో, ఈ పెళ్లి జరగదు. తప్పించే ప్లాన్ వేసా, చెడగొట్టే మనిషిని చూసా. వస్తాడు చూడు బేబీ. ఏ క్యా గెటప్ హై? ఏ పెద్ద సింగ్ గారి అంగీ హై. ఉతకడానికి వేస్తే ఈ నైటికి నైటీ కింద సెటప్ చేశా. హౌ ఇస్ ఇట్? ఆహా, ఓహో, ఇదిగో ప్రేమలేఖ. నాకు ప్రేమలేఖ అంటే చచ్చేంత సిగ్గు. కొట్టానంటే మొహం వాచిపోద్ది. ఇది లవ్ లెటర్ కాదు, చూడు. అక్షరాలు తెలుగే, కానీ భాష తెలుగు కాదే. అది తెలుగులో పంజాబీ. పూజా ఆర్ మే. ఇది గట్టిగా చదవడానికి కాదు, ఈ మ్యాటర్ అంతా పంజాబ్ కి సీక్రెట్ గా వెళ్ళాలి. ఈ లెటర్ తీసుకుని నేను పంజాబ్ వెళ్ళాలా? నువ్వు వెళ్ళక్కర్లేదు, నీ గొంతు వెళ్తే చాలు. ఉండు, నంబర్ డైల్ చేసేస్తాను. అక్కడ హర్భజన్ సింగ్ ఉంటాడు, అతనితో ఈ మ్యాటర్ అంతా చెప్పు. హలో, జబో జబ 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 జబ. మామూలుగా మాట్లాడు. मैं हरभजन सिंह बात कर रहा हूँ. तुम कौन हो? अरे ओ हरभजन सिंह, मैं और पूजा प्यार करते हैं, बहुत बहुत प्यार करते हैं. क्या? तुम हमारा बीच में शैतान बन के आया. अगर तुम पूजा से शादी करने की कोशिश किया तो हम खुदकुशी करेंगे. क्या? ఏంటా నవ్వు? నువ్వు పెద్ద గబ్బర్ సింగ్ అనుకుంటున్నావా? గబ్బర్ సింగ్ కా బాప్ జబ్బర్ సింగ్. ఎవడి హర్భజన్ సింగ్? క్రికెట్ ప్లేయరా? కాదు, పూజాని కట్టుకోబోయేవాడు. అతనితో తెలుగు పంజాబీలో నేనేమి చెప్పి తిని? నేను పూజాని ప్రేమిస్తున్నాను, మా ఇద్దరి మధ్యలో రాకు దెయ్యం. నువ్వు గనక పూజాని పెళ్లి చేసుకునేటట్టయితే అదే పెళ్లి పందిట్లో ఊరేసుకు చేస్తాం అని చెప్పితిరి. అయితే పెళ్లి ఆగిపోదు. చెడగొట్టాలనిగా నీతో ఫోన్ చేయించింది, నువ్వే చెడగొట్టావు. ఇప్పుడే ఈ విషయం పెద్ద సర్దార్జీ గారితో చెప్పి నీ కుట్ర బయట పెడతారే తోకరాని. చెప్పు. చెప్పావంటే నువ్వు మూగడివి కాదని బయటపడి నీ వీపు పంజాబీ దాబా వద్ది. చెప్పా జప చెప్పా జప 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 బెచ్చా చెప్పా. చచ, తెలియని భాష, అనవసరంగా వేలటి ఇరుక్కున్నాను. లవ్ లెటర్. అమ్మ కజరో, నోట్తో చెప్పలేక లెటర్ రాసావా? ఎవరో ఫోన్ చేసి పెళ్లి చెడగొట్టారు. ఎవరో తెలియదు. ఆ విషయం తెలుసుకోవడానికి నేను ఈవినింగ్ ఫ్లైట్ వస్తున్నాను. ఏంటండి ఎందుకు అలా కంగారు పడుతున్నారు? ఎవరో పెళ్లి కొడుకు ఫోన్ చేసి పెళ్లి చెడగొట్టారట. ఎవరు? ఎవరో తెలియదు. ఈవినింగ్ ఫ్లైట్ కి సికింద్ర వస్తున్నాడు. అయ్యో, సికిందర్ వస్తున్నాడా? లెటర్, లవ్ లెటర్. ఏ క్యా సంగతి హై? సంగతి ఏంటంటే, నువ్వు రాసిన లవ్ లెటర్ తెలుగులో పంజాబీ అని అర్థమైంది, కానీ పంజాబీలో నీ హృదయం ఏంటో అర్థం కావడం లేదు. అయినా అర్థం చేసుకున్నాను. మే ఔర్ నువ్వు నేను పూజ అంటే గుళ్ళో ప్యార్ కర్తా హై, పెళ్లి చేసుకుందాం. తుమ్ హమారా రాత్రి పగలు బీచ్ మే, బీచ్ లో సైతాన్ బన్ కే ఆయా హై, శనక్కాయలు కొనుక్కొని తిందా. అయ్య బాబోయ్, లెటర్ విడిగా దొరికింది. కొంప మునిగిపోయింది. నువ్వు చదువుతావా? అసలే పంజాబీ, పైగా మోగోడవి. ఎల్లెల్లి పని చూసుకో. నీకు రాసిందా? తప్పురా, ఇది పంజాబీ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. నా క్లాస్ రాకరా ప్లీజ్. లేపుకెళ్ళిపోతావా? అది నా కజరో లెటర్ రా బెబ్బే. రే బెబ్బే, నమస్తే సికిందర్ సాబ్. ఎవరితను? పెంచిలయ్య తన బాకీ కుక్క కోసం ఇతన్ని ఇక్కడ తాకట్టు పెట్టాడు, అంతే. ఎందుకు చేశారు ఫోన్? చెప్పు.
నువ్వే చేసావో ఎవరైనా చేయమన్నారా చెప్పు. ఎందుకు వాటి కొడుతున్నావు? వదలు సాహుజీ. పూజా గురించి హరిభజన్ సింగ్ ఫోన్ చేసింది వీడే. వాడు ఫోన్ చేయటమే. వాడు ఫోన్ చేసినంత ఆ లెటర్లోనే ఉంది. మతుండి మాట్లాడుతున్నావా? వాడు చెప్పడం ఏంటి? వాడికి మాట్లాడరావు. నోరులాడు మోగాడు వాడు. మోగాడా? అవును. ఆ ఉత్తరం ఆడిది కాదండి. రాత్రి నా మీద ఎవరో పడేశారు. నేను భాష రాకు చూస్తుంటే వీడు పట్టుకొచ్చేసాడు. అబ్బో, సిక్కు దెబ్బ సినిగిపోయిందిరా బాబోయ్. లడ్డు వచ్చారా? ఏరి మీ మంత్రి గారు రాలేదే? అదే మీ తోగ్గారు. అబ్బాయి మీరేం తప్పలేదండి, మన లైన్లోనే డిఫెక్ట్ ఉంది. చూడండి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడటం కనుక మీ అన్నయ్య గారు చూశారనుకోండి, మళ్ళీ నన్ను ఒక వాయి పీగుతారు. అదే నాకు ఫినిషింగ్ టచ్ అవుతుంది. ప్లీజ్ దయచేసి వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్. అమ్మా ఏమండి, మా అమ్మని తలుచుకున్నానండి, మిమ్మల్ని కాదు. ప్లీజ్ ఎగ్జిట్ కండి, వెళ్ళండి, ఎగ్జిట్ కండి ప్లీజ్. పూజ ఎలా ఉన్నాడు బాలాజీ? పెదనాన్న అడ్డుకోకపోతే చచ్చిపోయి ఉండేవాడు. నా అదే తప్పు. ఇదంతా ఎవరికోసం? నీకోసమేగా. నువ్వు బాలాజీని ప్రేమిస్తున్నావా? బాలాజీకి నేను చెప్పాలా? అయ్య బాబోయ్ వద్దే. సికింద్ర నీకు ఈ విషయం తెలిస్తే మన ముగ్గురిని చంపేస్తాడు. పూజ 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 ఎక్కడి నుంచో రావడం ఏంటి? ఈ పంజాబీ హౌస్ లో పడ్డం ఏంటి? హర్భజన్ సింగ్ కి నేను ఫోన్ చేయడం ఏంటి? సికిందర్ చేతిలో చెరగడం ఏంటి? ఇది మిచ్చా లేక కథకు మచ్చా? బాలాజీ, నేను చెప్పించేయకపోతే ఇదే నీ ఎండు. ఏ చూడు, సామానంతా సర్దుకొని రెడీగా ఉండు. ఏ పై రూమ్ లోకి షిఫ్ట్ చేస్తున్నారా? ఎందుకు? ఇక్కడ బానే ఉంది, కిచెన్ కి దగ్గరగా. నువ్వు ఇక్కడి నుంచి పర్మనెంట్ గా షిఫ్ట్ అయిపోవాలి. ఆ ఫోన్ చేసింది నువ్వే నన్ను అనుమానించే సికిందర్ అన్నయ్య నిన్ను చంపబోయాడు కదా. ఇప్పుడు నువ్వు మూగడి కాదు, నీకు మాటలొచ్చు అని తెలిస్తే నీ తాలు తీసుకొని పంజాబ్ వెళ్ళిపోతాడు. నువ్వు ఇక్కడి నుంచి చెక్కి. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి కదలదలుచుకోలేదు. నేను ఎఫర్ట్స్ కోసం వచ్చిన మనిషినండి. నాకంటూ కొన్ని బిజినెస్ ఐడియాలుంటాయి. నేను అనుకున్న డబ్బు సంపాదించేంత వరకు ఈ పంజాబీ హౌస్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కదలను. ఎంత? 9,90,300 రూపాయలు. పిచ్చి పిచ్చి వేషాలేకు. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఆ ఫోన్ చేసిన నువ్వేనని సికిందర్ అన్నయ్యతో చెప్తాను. చెప్పుకోండి. అసలు పంజాబీ నాకెక్కడొచ్చు? ఆ లెటర్ రాసింది, నాతో ఫోన్ చేయించింది మీరేనని సికిందర్ సింగ్ గారితో చెప్తాను. ఎందుకంటే పూజా గారికి పెళ్లి జరగడం ఈవిడికి ఇష్టం లేదు. పెళ్లి జరిగితే ఆస్తిలో సహంభాగం ఎక్కడ ఈవిడ తీసుకెళ్లిపోతుందేమోనని మీరేసే మాస్టర్ ప్లాన్ అని నేనే వెళ్లి ఆయనతో చెప్తాను. ఈ కథంతా నేనెప్పుడు చెప్పాను? మీరు చెప్పలేదు, నేనే ఎక్స్టెండ్ చేశా. మీరు బ్లాక్ మెయిల్ చేస్తే నేను సూపర్ బ్లాక్ మెయిల్ చేస్తాను. వల్లే మన సంబంధం వద్దనుకుంటే మన పూజా క్యారెక్టర్ అనుమానించారనుకునేవాడిని. కానీ ఆ ఫోన్ కాల్ కి లాంఛనం అడిగాడు. మన నేషనల్ ట్రావెల్స్, కాటన్ ఇండస్ట్రీస్ రాసిస్తే ఫోన్ కాల్ పట్టించుకోవట. వాడే సర్దార్జీ. వాడు నిజమైన సర్దార్జీ అయి ఉంటే డబ్బు కోసం ఈ విధంగా కక్కుర్తి మాట మాట్లాడేవాడు కాదు. నువ్వేమన్నావు? ట్రావెల్సే కాదు, ఫ్యాక్టరీలే కాదు, నా ఆస్తి మొత్తం రాసిస్తా అన్నాను. నా చెల్లెల్ని మాత్రం ఇవ్వనన్నాను. పూజా బేటి, ఆ ఫోన్ చేసిన వాడు నీకు చెడు చేయాలని చూస్తే అది నీకు మంచే జరిగింది. నేను నీకు పెళ్లి చేయడం అనేది నా బాధ్యత తీర్చుకోవడం, అంతేకాని నా బరువును దించుకోవడం కాదమ్మా. నువ్వంటే మా అందరికీ ప్రాణం. నిన్ను ప్రాణంగా చూసుకునేవాడి చేతిలోనే పెడతాం. నా మాటని ఏంటి ఇరుకునేది? నా సంచి మోగోడు చేసి నోరు లేనోడు చేసి ఇంటిల్లి పాతి కలిసి దబ్బిద్దమైన కొడతారా? పిల్లలు పెంచలయ్య, ఈ విషయం నా ద్వారా నీకు తెలిసిందని తెలిస్తే ఉద్యోగం పోతుంది. పెంచలయ్య, నీ ఉద్యోగం ఏంటే? నా సంచి నాతో పాటు వచ్చి పర్మనెంట్ గా నీకు ఉద్యోగం ఇచ్చేస్తాను. నేనేం పని చేయాలి? ఏం చేయక్కర్లేదు. నువ్వు నీకు గాలం వేసి సముద్రంలో దింపేస్తాను. ఓ తిమ్మింగల వచ్చి మింగిపోద్ది, నీ దగ్గర వదులుది, కొంప దగ్గర వదిలిపోద్ది. పెంచలయ్య, గొడవ వద్దు, నా మాట విను. ఏంట్రా నువ్వు ఇక్కడుండి నా పిఏ వై ఉండి వాడిని కొట్టిస్తావా? కాదు, నువ్వు ఇక్కడ రారా. ఇక్కడ రా. నువ్వు
నోరు లేనాడు మూగోడు చూడకుండా ఇంటిని పది కలిసి కొడతావా? పెంచలయ్యా ఏదో చిన్న పొరపాటు జరిగిపోయింది లేవయ్యా. చిన్న పొరపాట అరే టారా ఏయ్, నీకు నష్టపరిహారం కావాలా? నాకు నష్టపరిహారం ఎందుకంటే నేను ఒక నష్టాన్ని అబ్బే నాకు వద్దండి నా సంచే ఇలా రా. మా బెబ్బే గాడే బెబ్బే మా ఆఫీస్ లో ఉద్యోగం ఇచ్చాను, 5000 రూపీస్ శాలరీ చాలా? అబ్బే చాలు చాలండి చాలు. మళ్ళీ గొడవ చేస్తావా? గొడవ మీతో నా గొడవ ఏంటండి నా సంచి? ఏదో మీరు వచ్చారు చూసిపోతాం కదా అంతే. ఏమండి 5000 పైన వస్తుందా? పైన ఇంకో 2000 వరకు రావచ్చు. ఇంకా 2000 మొత్తం 7000 అన్నమాట. అదే చూడు నీకు అన్ని కలిపి నెలకి 7000 దాకా వస్తుందట. నువ్వు ఆ డబ్బుని ఖర్చు పెట్టకే నేను నెల ఫస్ట్ తారీఖు వచ్చి ఆ డబ్బు తీసుకెళ్ళి ఈ పేరు మీద బ్యాంకులో వేస్తాను. ఇదిగో కావాలని ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టెళ్తున్నాను. రేపు 1వ తారీఖు ఎందుకు వచ్చావని ఆ గడ్డంగా అడిగితే బ్యాగ్ మర్చిపోయాను తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్తాను. ఆ బ్యాగ్ లో నువ్వు డబ్బులు పెట్టించు, నేను తీసుకెళ్తాను. ఓకే బ్యాగా 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 ఓహో జీ ఆప్కా బ్యాగ్ భూల్ గయే. ఓహో నేను బ్యాగ్ మర్చిపోయాను చెప్తున్నావు నువ్వు నాకు. వీడికి మాటలు రావు. బ్యాగా బ్యాగా ఇది మాత్రం వచ్చు. అమ్మో ఆ గడ్డంగాడు వచ్చాడంటే బ్యాగా బ్యాగా తీసుకెళ్తా. మేడం గుడ్ మార్నింగ్. ఏంటో పొగరు ఆ ఫోన్ చేసింది నువ్వేనని సికింద్ర నీకు చెప్పడానికి వెళ్తున్నా. ఆ లెటర్ రాసింది నువ్వేనని నేను చెప్తాను. నమస్తే మేడం, అతను మూగవాడు, అతనితో మాట్లాడండి మేడం. ఓకే ఓకే. సర్లే మోహన్ చూడు లోపలికి వెళ్ళిపా. గుడ్ మార్నింగ్ భయ్యా. గుడ్ మార్నింగ్. రామ్మా కూర్చో. సికింద్ర భయ్యా మన ఆఫీస్ లో పనిచేయాలంటే చాలా తెలివి ఉండాలి. నీకు తెలుసుగా ఆ మూగోడు ఏం పని చేస్తాడే నీకు పెద్ద జాబ్ ఇచ్చా. అతనికి ఎంతో కొంత ఇచ్చి పంపించేయి. అతనికి నోరు లేకపోయినా చాలా తెలివైనవాడు. మన పెండింగ్ అకౌంట్స్ అన్ని 2 రోజుల్లో కంప్యూటర్ లో ఫీడ్ చేశాడు. అయినా నువ్వేంటో ఆఫీస్ మ్యాటర్స్ లో ఇంటర్ఫియర్ అవుతున్నావు? ఇంకెప్పుడు ఇంటర్ఫియర్ అవ్వకు, వెళ్ళు. బాగా బాబు పెద్ద గారు కనపడటం లేదు ఎక్కడ? ఆయన మిమ్మల్ని పెద్ద గారు ఆఫీస్ లో ఎక్కడ కనపడటం లేదు. ఎక్కడ ఉన్నట్టు? ఇంటి దగ్గర ఉన్నారండి. ఓహో ఇదిగో బాబు ఇంటి దగ్గర అంటే పంజాబీ హౌస్ లోనా? బడాగర్ బడాగర్ గొంతుకేటి గరుగ్గా ఉంది. ఇది వరకు ఎప్పుడో విన్నట్టుంది. బాబు నన్ను గానీ ఎప్పుడైనా చూసావా? ముచ్చుకో నైదేకా ఎవడ్రాయుడు పంజాబీ హిందీ కలిపి కొడుతున్నాడు. పెద్ద ఆయన ఎన్ని సిగరెట్లాడతాడు. मेरे बाकी देके दे दो, नहीं तो मैं कोर्ट को जाऊंगा. ऐसा करो. నమస్కారం పెద్ద సింగ్ గారు. రారా మల్లయ్య, నీకోసమే కబుర్ చేద్దాం అనుకుంటున్నాను. 3 నెలలు అయింది, కనీసం వడ్డీ కూడా కట్టలేదు. నైనే ఏ లాభం లేదు. వెంటనే అసలు వడ్డీతో సహా కట్టాలి. అయ్యా సింగారు, నేను మీ నెత్తి మీద తలపాగా అంత పవర్ఫుల్ మనిషినండి మీకు తెలుసు. ఒకడికి 4 లక్షలు అప్పు ఇచ్చాను. వాడి కింద నుంచి మేత దాకా నామం పెట్టాడు. అందుకే నా బ్యాలెన్స్ షీట్ బొక్కడిపోయింది. నేను మీలాంటి పెద్దోళ్ళ దగ్గర మాట పడాల్సి వచ్చింది. వాడెవడో చెప్పు, వెంటనే నా మనుషులు పంపిస్తాను. అడ్వాన్స్ సింగ్, బల్బీర్ సింగ్. అయ్యయ్యో ఆడిప్పుడు లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? పోయాడు, చచ్చిపోయాడు. చచ్చిపోతూ ఊళ్ళో వాళ్ళందరి బాకీల కోసం 10 లక్షలకు ఇన్సూరెన్స్ చేసి మరీ చచ్చిపోయాడు. అయితే వాడు మంచివాడే. ఓ అచ్చా ఆద్మీ హై. ఏమొచ్చాయండి, బాడీ దొరికితే కదా ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చేది. బంగాళాఖాతం దగ్గర నుంచి బంగ్లాదేశ్ వరకు ఎదిగించాం, దొరకలేదు. ఈలోగా ఆడి బాబు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ట్రై చేస్తున్నట్టు లోపాయి గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఆడ అమ్మకి బాబుకి 4 తగిలించి కొంపగా గిడద్దాం చూస్తున్నాం. ఏదో సామెత చెప్పినట్టు ఎవడో బతికి ఏడిపించాడు సచ్చి ఏడిపించాడని అలాంటి వాడు సావనేలా బతకనేలా. చిచి ఇదిగో బాకీ కావాలంటే వచ్చానే లేవు, అంతేగాని చచ్చిన వాడిని తిట్టకూడదు. జా జా. బాకీ ఇచ్చినోడి మీద సింపతి లేదు, ఎగ్గొట్టినోడి మీద సింపతి. అందుకే నెత్తి మీద తలపాగా వచ్చింది. ఏ మళ్ళీ ఆగు. ఏమిటి పెద్ద ఆయన మంచోడని మాయకబులు చెప్పి మొత్తం ఎగ్గొట్టేద్దాం అనుకున్నావా? నేనా? ఎవడో బాకీ అని ఇన్సూరెన్స్ అని చచ్చిపోయాడని ఇన్నబద్దాలా? అబద్దాలా? అబద్దాలు నేనెందుకు చెప్తాను ఆయనతోటి? ఆయన నమ్మితే నమ్మొచ్చు, నేను నమ్మను. నమ్మనంటే ఎలాగమ్మా, దానికి తగిన ఆధారాలు ఉన్నాయి. ఇదిగో నేను ఆడికి ఫైనాన్స్ ఇచ్చినప్పుడు ఆ కంపెనీని ఆచేత ఓపెన్ చేయించాడు. ఆ పక్కనున్నది ఆడే, వెనకాల అడ్రస్ ఉంది. శవాన్ని పోల్చుకోవడం కోసం ఫోటో ఎంటెట్కి తిరుగుతున్నాను. సర్లే నువ్వు వెళ్ళు. మరి ఫోటో ఉంటే మేము కూడా ఎంక్వైరీ చేస్తాం. సరే.
చూసావా వీడి వెనక ఎంత కథ ఉందో? వీడు మామూలు వాడు కాదు. వాళ్ళు వెతికే డెడ్ బాడీ వీడిదే. అడ్రస్ అని చూడు. నువ్వేది సీరియస్ గా తీసుకో. వీడేదో మాస్టర్ ప్లాన్ వేసి మన ఇంట్లో చేరాడు. వీడిని తక్కువగా అంచనా వేయకూడదే. వీడిని ఎలాగైనా సరే ఇంట్లోంచి పంపించేయాలి. పూజ పూజ రావుజీ 11 గంటల లోపల టెండర్ ఆఫీస్కి వెళ్ళి ఈ డబ్బు కట్టకపోతే మనం లక్షల కాంట్రాక్ట్ మిస్ అయిపోతాం. మీకు తోడుగా మూర్తిని కూడా తీసుకెళ్ళండి. వాడిని తీసుకెళ్తా ఏ పని కూడా అవుతావు. వాడిని తీసుకెళ్తాను. ఇదిగో నువ్వు తావుజీ కూడా సికిందర్ అయిసారా నేను చెప్తానుండు. చూసావా నాకు కూడా మోగ భాష వచ్చేసింది. సికిందర్ బేట, మీ పెదనాన్న ఇంతవరకు రాలేదు. ఇంత ఆలస్యం ఎప్పుడూ అవ్వలేదు. రాత్రి 10 అయింది. మాజీ టెండర్ పని మీద వెళ్లారు కదా, అక్కడ ఆలస్యం ఉంటుంది. మీరేం కంగారు పడకండి. అది కాదు భయ్యా, పెద్ద ఆయన చాలా డబ్బుతో వెళ్లారు. పైగా మూగణ్ణి కూడా తీసుకెళ్లారు. ఆయన దగ్గర అంత డబ్బున్నట్టు అతనికి కూడా తెలుసు. అంటే డబ్బు చూస్తే ఎవరికైనా దురాశ కలగొచ్చు కదా. అందుకే వాడేమన్నా చేశాడేమోనని భయంగా ఉంది. హలో, పోలీస్ స్టేషన్. నువ్వేనా మూర్తి? అవునండి. అతను ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నాడు? 2 నెలల నుంచి అండి. అతను మీవాడేనా? అవునండి. ఎంతకాలంగా తెలుసు? మావాడే కదా, కొత్తగా తెలిసేదేముంది. బల్వీందర్ సింగ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఫోన్ చేశారా? చేయలేదు. మేమే మా బంధువులందరికీ ఫోన్ చేశాం. మా ఆఫీసర్కి ఫ్యాక్టరీస్ కి మెసేజ్ పంపించాం. ఎక్కడా ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ రాలేదు. సార్ మెసేజ్. హలో స్పీకింగ్. సార్ మనం వెతుకుతున్న అతను దొరికాడు సార్. ఎన్ని అడిగినా ఏమీ సమాధానం చెప్పట్లేదు. అతన్ని లాకప్ లో ఉంచాం. ఓవర్. ఓకే, అతను దొరికాడట. ఎంత అడిగినా ఏం చెప్పలేదంట. నేను వెళ్ళి తెలుస్తా. ఏమండి? ఏమిటండి? ఏమైంది? ఏమైంది తావుజీ? ఈ దెబ్బలేంటి? చిన్న యాక్సిడెంట్ జరిగిందంతే. సమయానికి ఆ మోగోడు ఉండబట్టి సరిపోయింది. నన్ను హాస్పిటల్లో చేర్పించి డబ్బు తీసుకెళ్లి టైంకి టెండర్ కట్టాడు. ఇదిగో ఆ టెండర్ మనకే వచ్చింది. కాకపోతే మందుల కోసం వెళ్లి నా కుర్రాడు ఇంతవరకు రాలేదు. ఈ సంగతి మీతో చెబుదామని ఇక్కడికి వచ్చాడా? ఎలా వస్తాడండి? పోలీస్ స్టేషన్ లో పెట్టి చితకదన్నిస్తున్నాడు. ఎందుకది? ఎందుకనా? మిమ్మల్ని చంపి మీ డబ్బు దోచుకుపోయాడని. మెల్లగది, జాగ్రత్త. మెల్లగా. బాలాజీ, జరిగిన దానికి మాకు చాలా బాధగా ఉంది. రాత్రంతా మీరిద్దరూ రాకపోయేసరికి పెద్ద ఆయన్ని చంపేసి ఆ డబ్బు తీసుకుని పారిపోయాననుకున్నారు కదా. హత్యలు దొంగతనాలు నేర్చుకునుంటే నా కథ ఇంకోలా ఉండేది. నా గురించి ఈ లోకం ఎప్పుడు తలకిందలుగానే ఆలోచించింది. నా వాళ్ళు కూడా నన్ను పిచ్చికెత్తగానే అర్థం చేసుకున్నారు. చివరికి దేవుడు కూడా ఎదురేది లేక చావాలనుకున్న నన్ను బతికించి అటు ఇటుగాని ఒడ్డున పడేశాడు. నోరు నా మోగవాడిగా, అందరూ ఉన్న ఎవరూ లేనివాడిగా కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది ఈ బాలాజీ కోసం కాదు, బాలాజీ చేస్తే వచ్చే ఇన్సూరెన్స్ కోసం. ఆ ఇన్సూరెన్స్ డబ్బు కావాల్సిన నా శవం కోసం. కానీ ఎలా? నా శవాన్ని నా భుజం మీద మోసుకెళ్ళానుక మా వాళ్ళని, మా ఇంటిని అప్పులు వాళ్ళు తగలబెట్టక ముందే నా శవం మా ఊరు చేరాలి. ఇదిగో సార్, బ్యాంకులో 10 లక్షలు డ్రా చేసుకొచ్చాను. ఒరే మూర్తి సార్, మనం 30 లక్షల రూపాయలతో ఫైనాన్స్ కంపెనీ మొదలు పెట్టాం. మరి 32 లక్షలు అసలే వచ్చింది. అంటే మనం అప్పులు ఇచ్చాం కదండి, అవన్నీ వసూలు చేయడానికి మరో 2 లక్షలు ఖర్చు అయిందండి. వసూలు చేస్తే లాస్ ఎలా వస్తుంది? వసూలు కాలేదు కాబట్టి లాస్ వచ్చింది సార్. ఓ కరెక్ట్ కరెక్ట్. సికిందర్కి తెలియకుండా ఈ వ్యాపారం మొదలు పెట్టాం. తెలిస్తే ఏమంటాడో. నేను చెప్పినట్టు చేస్తే సికిందర్ భయ్య ఏమీ అండు. ఏమిటి?
ఆ ఫైనాన్స్ కంపెనీని పూజా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయండి. ఆ లాస్ కూడా పూజా అకౌంట్ లో వేయండి. అప్పుడు సికింద్రనే ఏమీ అండు. ఇప్పుడు మీరు బ్యాంక్ నుంచి తెచ్చిన 10 లక్షలు మాకిస్తే పూజా పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి 10 లక్షలు అందులో వేస్తాం. తర్వాత పూజా అండ్ బల్విందర్ సింగ్ పేరు మీద ఇంకో అకౌంట్ ఓపెన్ చేసి ఆ 10 లక్షలు అందులో ట్రాన్స్ఫర్ చేసి లోన్స్ ఇస్తాం. అవి వసూలయ్యాక మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. మరి పూజా అకౌంట్ లో డబ్బు మీరు ఇచ్చారుగా 10 లక్షలు. అబ్బా నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఇదిగో 10 లక్షలు ఇచ్చాను. ఏం చేస్తాను చేయండి. తీసుకున్నాం, పూజా అకౌంట్ లో వేసాం. అక్కడి నుంచి పూజా బల్విందర్ సింగ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసాం. అక్కడి నుంచి మీ పర్సనల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు. మరి పూజా అకౌంట్ లో ఇచ్చారు కదా. ఇచ్చాము. మరి బలవంత్ సింగ్ అక్కడి నుంచి అది ట్రాన్స్ఫర్ చేశాను కదా. మరి నాకు అక్కడి నుంచి మీకు ట్రాన్స్ఫర్ అయింది కదా. ట్రాన్స్ఫర్ అయింది కదా. సార్ ఇందులో ఏదో ఇచ్చేయండి. ఇదిగోనమ్మా నేను మీకు ఇచ్చాను, మీరు బలవంత్ సింగ్ ఇచ్చారు, బలవంత్ సింగ్ నాకు ఇచ్చాడు. అంతే కదా. వెళ్ళండమ్మా, మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సార్ ఇందులో ఏదో లొసుగున్నట్టు. మనం లెక్కల్లో పూరని పిల్లలకి తెలియకూడదయ్యా. 10 లక్షలకి 30 లక్షలు. బల్లే 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 బల్లే. ఆహా, నేను ఇంత అందంగా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. నా కోమలత్వాన్ని చూస్తుంటే నాకే మూర్ఛ వస్తుంది. నీ అందం చూసుకొని మురిసిపోవడానికి కాదు, నీకు బట్టలేస్తుంది. పెట్టి కింద పెట్టు. ఇటు తిరుగు. చూడు, ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా తెలివిగా జాగ్రత్తగా చేయాల్సిన పని. ఏమిటి? పెట్టే కింద పెట్టడం? పళ్ళు రాల్తాయి. ఈ విషయం మన ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు. సికిందర్ గారు కూడా. నీకేమైనా మతిపోయిందా? అసలు నీకు మేమేం చెప్పాము, నీకేం అర్థమైందో మొత్తం చెప్పు. ఒక్క రీలు కూడా మిస్ అవ్వకుండా మొత్తం కథంతా చెబుతాను. ఇక్కడ నుంచి కుడికారలా బయట పెట్టి, ఎడంకాలు బస్సులో పెట్టి, ₹7.50 పెట్టి విశాఖపట్నానికి టికెట్ తీసుకుంటాను. విండో దగ్గర సీటు తీసుకుని విశ్రాంతిగా పడుకుని విశాఖపట్నంలో లేస్తాను. అక్కడి నుంచి భీమునిపట్నం వెళ్లి రమణ మహర్షిని కలుస్తాను. రమణ మహర్షి కాదు, రమణమూర్తి మాస్టర్. ఏస్తారో ఆ డబ్బు ఆయనకిచ్చి, ఇది చనిపోయిన మీ బాలాజీ డబ్బు అని. ఈ ఏడోటాలు చనిపోవడాలని కాదు, బాలాజీ అని చెప్పు చాలు. అలాగే చెప్పి ఇచ్చి మరి వస్తా. మరి వాళ్ళ మావయ్య ఇంటికి వెళ్ళమన్నాను. మరో బస్ ఎక్కి. చూడండి, మీరు చెప్పిందంతా ఈ పేపర్ లో రాసుకుని జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాను. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, మీరు కంగారు పడకండి. ఒక్క మాట చెప్పండి, అసలు బాలాజీ ఎవరు? వాళ్ళ నాన్నకి ఈ డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఆ పనికి నేనే ఎందుకు వెళ్ళాలి? మీరెందుకు వెళ్ళకూడదు? చెప్పించేయి, లేకపోతే పంజాబ్ పంపిస్తాం. పంజాబ్ ఇందా. రమణమూర్తి గారు ఇల్లు ఇదేనా? అడ్రస్ చేతిలో పెట్టుకుని నన్ను అడుగుతారండి. నీకు తెలుసో తెలీదో చిన్న టెస్ట్ చేశాను. ఇలా మనం అరుచుకుంటూ కూకుంటే మనకి ఇల్లు ఇదేనండి? మీలో రమణమూర్తి మాస్టర్ ఎవరు? ఎందుకండి? ఎవరండి? దేనికండి? తెలియదే చెప్పరా? చెప్పరు. అయితే నేను తెలుసుకుంటాను. తెలుసుకో గారు. మీరు అలకాలు ఉండాలా? నేను బాకీ అడగడానికి రాలేదండి, డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. ఏంటన్నారు? డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. చూడండి, మీ అబ్బాయి 5 సంవత్సరాల క్రితం మా చిట్ఫండ్ కంపెనీలో చెక్ వేశాడు. ఎంతకాలానికి డబ్బు తీసుకోవడం రాకపోయేసరికి ఎంక్వైరీ చేస్తే చనిపోయాడని తెలిసింది. LIC ద్వారా మీ అడ్రస్ తెలుసుకుని ఈ డబ్బు మీకు అందజేయాలని వచ్చాను. ఏంటి అందులో డబ్బుందా? డబ్బే, కావాలంటే చూసుకోండి. నీకు చెప్తే నువ్వు ఒప్పుకోని నీకు చెప్పకుండానే ఆ 10 లక్షలు మీ ఇంటికి పంపించావు. పూజాయే ఆ డబ్బు ఏర్పాటు చేసింది. చాలా థ్యాంక్స్ అండి. కన్న కొడుకు నేను వాళ్ళకి కాకుండా పోయినా కనికరించి మీ నన్ను ఆదుకున్నారు. తెలిస్తే వద్దనేవాడిని, కానీ ఈ పరిస్థితిలో వద్దని అనలేను అనుకోండి. ఏమండోయ్, మీ రుణం మాత్రం తీర్చుకుంటానండి. తీర్చుకుని గానీ ఇక్కడి నుంచి కదలను. జస్ట్ ఎ మినిట్. వాట్ ఎ బ్యూటిఫుల్ సిగ్నేచర్. టేక్ ఇట్. ఏంటిది? మీరిచ్చిన 10 లక్షలకి నా బ్లాంక్ ప్రామిసరీ నోట్. మ్యాటర్ మీరే రాసుకోండి. వడ్డీ ₹3. 6 నెలలు దాటి చక్రవడ్డీ చేసుకోండి. టేక్ ఇట్. నమస్కారం అండి. ఎవరు కావాలి? మేకల గోపాలరావు గారు మీరేనా? అవును నేనే. చూసిపోదామని వచ్చానండి. చూడు. ఆహా, అలాగే. ఏదో పని మీద వచ్చానే. ఎంతకే నువ్వు ఎవరయ్యా? కొంచెం ఆగండి. డైలాగులు. మేనమామ ఇంటికి వెళ్ళి. ఎవరయ్యా నువ్వు? నేను క్లోజ్ అయిపోయిన బాలాజీకి చచ్చిపోయిన ఫ్రెండ్ అండి. చిచి చిచి, చచ్చిపోయిన బాలాజీ క్లోజ్ ఫ్రెండ్ అండి. రంపం రమణ. ఎంతకీ నీకేం కావాలి? ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉండాలి. బాలాజీ మరదలు సుజాత. అవును, నా కూతురే. ఏది? పోయి దాని మొగుడింట్లో ఉంది. మొగుడింట్లో ఉందా?
అయితే పెళ్ళైపోయిందన్నమాట. ఎక్కువ మాట్లాడకు వెళ్ళ. ఎక్కువగా మాట్లాడరా? చాలా తక్కువగా మాట్లాడని అనుకుంటున్నానే. ఏమిటో మా బెబ్బెబ్బే ఫోటో ఇక్కడుందేమిటి? సార్ నువ్వు ఇంకా బాలా? ఇతను ఎవరు? వాడా? అవునండి. నువ్వు బాలాజీకి ఏమవుతానన్నావు? బెస్ట్ ఫ్రెండ్ నండి. వాడెవరో నీకు తెలియదు. తెలియకనే కదా అడుగుతున్నాను. ఇతను ఎవరు? ఎవరా? వాడేరా బాలాజీ. సముద్రంలో సొరచేప మింగాల్సిన నిన్ను రక్షించాను కదరా, నన్నే మోసం చేస్తావా? నీ వెనకాలంత బ్యాక్గ్రౌండ్ ఉందని, సెంటిమెంట్ ఉందని, అప్పుల డిజైన్ ఉందని నాకు ఇసుక మీద రాసి చూపించవచ్చు కదరా. ఇక నువ్వు మూగవాడని కూడా చూసేది లేదు. నీ ఇష్టదేవాన్ని తలుచుకో. నన్ను క్షమించరా రమణ, నన్ను క్షమించు రమణ. ఇసుక మీద రాయడం ఎందుకు? నోట్తోనే చెప్తాను. అవును నిజమే, నిజంగా మాట్లాడగలను. ఏంటి గొడవ? ఏంటి? రండి మేడం, వీడు మూగోడు కాదు, మాట్లాడుతున్నాడు. డాల్ఫీ సౌండ్ లో డబడా మాట్లాడుతున్నాడు మేడం. అది మాకు తెలుసులే. ఇతను మూగోడు కాదని బయట పెట్టావో నువ్వు పర్మనెంట్ గా మూగోడు వైపుతావు. అర్థమైందా? ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది చెప్పు. మీరు చెప్పినట్టే డబ్బు తీసుకెళ్లి వీళ్ళ నాన్నకిచ్చాను. నేనుండగానే ఆయన అప్పులన్నీ తీర్చేసుకున్నాడు. బాలాజీ, మీ మావ ఇంటికి కూడా వెళ్ళాను. మావ ఇంటికి వెళ్ళావా? సుజాత ఎలా ఉంది? బాగుందా? అక్కడ సుజాత లేదు, సౌభాగ్యం లేదు. మీ మావయ్య ఒక్కడే ఉన్నాడు. మరి మా సుజాత ఏమైంది? ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయిందట. పెళ్ళైపోయిందా? అవును. థ్యాంక్ గాడ్. అవును, నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి కదా. మీ ఊరెళ్ళి మీ వాళ్ళతో ఉండొచ్చుగా. నేను చనిపోయిన అనుకునే అక్కడ వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. మళ్ళీ బతికెళ్ళి వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి, అందుకే ఆ క్యారెక్టర్ అక్కడే ఫినిష్ చేశాను. ఈ క్యారెక్టర్ ఇక్కడ ఈ పంజాబీ హౌస్ కి అంకితం చేస్తాను. దట్స్ ఆల్. టాటాయ్. అమ్మా సుజాత, ఏంటమ్మా ఇది? వాడు చేసిన అప్పులు వాడు పోయాక కూడా తీర్చేశాడు, కానీ నీదే తీర్చలేని భారంగా మిగిల్చాడు. వాడు నీకు మూడు ముళ్ళు వేసేకిలా జరిగి నువ్వు ఈ వైధవ్యాన్ని అనుభవిస్తూ ఉంటే కర్మను సరిపెట్టుకునేవాడిని. కానీ వాడికి భార్యవి కాకుండానే ఈ భారాన్ని మోయడం న్యాయం కాదమ్మా. అవునమ్మా, మీ నాన్న కూడా బాధపడుతున్నాడు. నువ్వు పెళ్లి చేసుకుని ఒక ఇంటిదాని అయితేనే వాడి ఆత్మ కూడా శాంతిస్తుంది. చూడండి అత్తయ్య, మూడు ముళ్ళ బంధం అనేది సమాజం కోసం. నా మనసులో ఏనాడో బావతో 7 అడుగులు వేశాను. ఆడది భర్తతో ఉంటే ఆ ఇంటి కోడలవుతుంది, భర్త పోగానే కూతురవుతుంది. ఆ ఇంటి బాధ్యత భర్త బదులు తనదవుతుంది. తెల్లచీర అనర్థం అని మీరనుకోవచ్చు, కానీ ఈ ఇంటి కోడలిగా అలంకారం అని నేననుకుంటున్నాను. ఇంకెప్పుడు ఈ విషయం నా దగ్గర తీసుకురాకండి. నౌ ఐఎమ్ ఫ్రీ బర్డ్. అయినా నేను ఎటెళ్ళాలి? ఎందుకెళ్ళాలి? నాకెవరున్నారు? కున్ఫూనా? ఏంటి, మీకు బర్డ్స్ అంటే ఇష్టమా? సరే, నేను ఒక గుర్తు చూపిస్తాను, దాని అర్థం ఏమిటో చెప్తారా? ఏంటది? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? అయ్యో, ఈ కోట్ నాది కాదు, మీది కూడా కాదు. మీ పూజా గారు నాకు పెట్టిన క్విజ్. ఓహో, అదే సంగతి. చూడు, ఆ క్విజ్ ఏమిటో, ఆవిడ మనసు ఏమిటో నువ్వే తెలుసుకో. మన పూజా కథనంటే చాలా ఇష్టం, కానీ మన పరువు పోయే పని తను ఎప్పుడూ చేయలేదు. నా చెల్లెల గురించి నాకు బాగా తెలుసు. అతన్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు? పెంచలయ్య. పెంచలేక అతను ఏమవుతాడు? మేనల్లుడండి, స్వయానా మేనల్లుడు. అతను నీ దగ్గర ఎంతకాలంగా ఉంటున్నాడు? ఎంతకాలం అంటే ఏం చెప్పంటారండి? నా సంచి 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాడండి. అతని వయసు ఎంత ఉంటుంది? వయసు 20 సంవత్సరాలు ఉంటాయండి. అంటే పుట్టక ముందు నుంచే పెంచుతున్నావా? అంటే పుట్టక ముందు పుట్టిన తర్వాత కాదు కదండి, నా హృదయంలో పెట్టుకుని పెంచుతున్నానండి. ఏమండి, నాకు తెలియక అడుగుతున్నానండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు అడుగుతున్నారండి? ఏదో నోరు లేనాడు, తెలుసో తెలియకో కాలు చేయో ఆడించాడు అనుకోండి, ఆడు ఉద్యోగం మాత్రం పీకెక్కండి బాబు, మీ పుణ్యం ఉంటది. తీసేయటం కాదు, ప్రమోషన్ ఇద్దాం అనుకుంటున్నాను. జీతంలోనండి? జీవితంలో. అతని తల్లిదండ్రులు ఎవరు? అది మాత్రం అడగండి బాబు, కడుపు చించుకుంటే దోళ్ల మీద పడుతుంటారు. ఆడికి తల్లి అయినా, తండ్రి అయినా, అక్క అయినా, చెల్లి అయినా, సముద్రం అయినా, శాపైనా నేనే బాబు. మీ వాడిని మా కుటుంబంలో ఒక్కడిగా చేసుకోవాలనుకుంటున్నాను. చేసుకోండి, దానికి ఏముందండి? గడ్డం పెంచి తలపాకెట్టాడు అనుకోండి, మీ సింగిల్ హంక్ ఏం తీసుకోండి. బంధువుగా చేసుకుంటున్నాం. చేసుకోండి. మా చెల్లెలకి అతనంటే చాలా ఇష్టం. మీ చెల్లెలు ఏంటండి? నా సంచి తాస్వామి నాడంటే ఇష్టపడుతుంది, ఎందుకంటే ఆడు పర్సనాలిటీ అలాంటిదండి.
పూజను అతనికిచ్చి పెళ్లి చేయదలుచుకున్నాను. ఆలోచించుకొని చెప్తానండి. అది అంత అర్రిపురిగా తెలియ ఎవరం కాదు కదండి. ఆడంగులు కన్సల్ట్ చేసి చెబుతానండి. మరి ఏమిటది? నీ దిమాగ్ ఖరాబ్ అయిందా? నై, నేను ఒప్పుకోను. ఇంతకాలం ఎదురు చూసింది పూజా బేటీని ఇలాంటి దారిని పోయేవాడే కట్టబెట్టారు. ఎంత ప్రేమగా చూసుకున్నావురా పూజాని. దాని ముందు నిలబడ్డానికైనా వీడికి అర్హత ఉందా? బాబూజీ, అది అతన్ని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఇంతకన్నా అర్హత ఉంది. ఇంతకాలం నేను ఎదురు చూసింది మనకు నచ్చిన వాడి కంటే తనకు నచ్చిన వాడి కోసం. అసలే అది మాటలు రానిది. ఇంకో మోగవాణ్ణి దాని మెడకు ముడిపెడితే ఆ కాపురం ఉలుకు పలుకు లేకుండా అయిపోతుంది. నేను మూగవాణ్ణి కాదుగా. వాళ్ళకు కావాల్సింది నా చెవులతో వింటాను, వాళ్ళు చెప్పాల్సింది నా నోటితో మాట్లాడతాను. నా బతుకును వాళ్ళ బతుకును చేసి వాళ్ళు ఎప్పుడూ సుఖంగా ఉండేలా చూసుకుంటాను. ఈ ఇంట్లో ఎవరు తప్పు చేసినా నువ్వు క్షమించేవాడేవి కాదు. అందరూ నిన్ను చూసి భయపడేవారు. అందుకే నీకంటే పెద్దవాడినైనా నేను కూడా నీ మాటకి గౌరవిస్తున్నాను. అలాంటిది ఇవాళ దానికి అన్యాయం చేసి ఆ తప్పు నువ్వు చేస్తావా? నా గౌరవాన్ని పక్కన పెడతావా? అవునులే, నేను నీ కన్నతండ్రినైతేగా నీ పంచన చేరిన నీ పినతండ్రిని. ఈ ఐశ్వర్యంతా నీది. మహామాట ఎందుకులే, నీ మాట ప్రకారమే. కానీ బాబూజీ, మా ఆస్తి మొత్తం మీకు రాసిస్తాను. నా చెల్లెలకు నచ్చిన వాడితో ఈ పంజాబీ కళ్యాణ మండపంలో పెళ్లి చేయండి. అది నాకు చాలు. మీ చేతులతో దాన్ని ఆశీర్వదించండి. ఆ తర్వాత మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఏమంటావురా? మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నీ చేతులతో పెంచిన ఈ పంజాబీ కుటుంబ గౌరవాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? ఆ మోగదానికి అన్యాయం జరగకూడదని అలా అన్నది. కానీ మిమ్మల్ని దూరం చేసుకోవాలని కాదు సికిందర్పేట. బాబూజీ, కంగారు పడకండి. పూజకి ఎప్పుడూ అన్యాయం జరగదు. పూజ నమ్మిందంటే అతను మోసగాడు కాదు. అతని మీద నాకు నమ్మకం ఉంది. సికిందర్ గారు, నన్ను క్షమించండి. మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత నాకు లేదు. ఇంతకాలం నా దురదృష్టం నన్ను మూగవాణి చేసింది. సికిందర్, వీడికా నీ చెల్లెలు కట్టపెట్టాలనుకునేది. నేరం చేసిన ప్రతివాడు చెప్పే కట్టుకదా వీడు చెప్తున్నాడు. రై, పంజాబీ తలగా బాగా పెట్టాలనుకునేది మా కుటుంబాన్ని ఏమనుకున్నావురా? ఒక్కడుగు ముందుకేశారో నేను దేనికైనా తెగిస్తాను. కొట్టడం చేతగా కాదు, చేతులు రాక ఊరుకున్నాను. నాకు నేడనిచ్చిన మీ గుండెల మీద కొట్టడానికి మనసు రాక ఊరుకున్నాను. ఏ మీరు అనుకున్నట్టు నేను ఇంకా మోగవాడిగానే నటించి ఈ పంజాబీ కుటుంబానికి అల్లుండై మీ భోగభాగ్యాలు అనుభవించడం చేతకాక నా బయటపడింది. అలా చేస్తుంటే మీరేం చేయగలరు? ఇప్పుడు నేను మోగవాణ్ణి కాదని చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి చెప్పాను. నా నిజాయితీకి బహుమానం అవమానమా? దాని మనసు చూసి నిన్ను మంచివాడని నమ్మానురా. దానికి అండ దొరికిందని పొంగిపోయానురా. కానీ నువ్వు మూగవాడిగా నటించి ఆ మూగదాన్ని మోసం చేశావే. నువ్వు నిజాయితీ గురించి మాట్లాడతావు. బద్మాష్! సికిందర్జీ, మీరు చాలా పొరపడుతున్నారు. నేను మోగవాణ్ణి కాదన్న విషయం పూజకు ముందే తెలుసు. ఆ విషయం మీతో చెప్పకపోవడం నా తప్పే గాని పూజని మాత్రం నేను మోసం చేయలేదు. తనని అభిమానించింది నా మోగపోయిన జీవితంలోకి ఇంకో మోగ మనసు తోడైందనే కాని మీ పంజాబీ దర్జాని చూసి కాదు. దానికి నోరు లేదని, నిజం బయట పెట్టలేదని దాని మీద వంక పెట్టుకుని తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఇప్పుడే తేలుస్తాను. ఇది మోసమని తెలిసిందో నువ్వు ప్రాణాలతో ఈ గడప దాటవు. ఏంటమ్మా ఇది? పూజ, నువ్వెందుకమ్మా బాధపడతా? నీదేం తప్పలేదు. వాడు మూగవాడని అమాయకుడని జాలిపడి ఈ ఇంటికి అల్లుండి చేద్దాం అనుకున్నాను. కానీ నీలాంటి దాన్ని మోసం చేసిన వాడిని నీకు ముందే చెప్పాడా? తను మోగవాణ్ణి కాదని బాలాజీ ముందే చెప్పాడు. కానీ పెళ్ళయ్యే వరకు చెప్పదని పూజారి చెప్పింది. అంటే అతనిదేం తప్పులేదన్నమాట. అవునరా, మనమే తొందరపడ్డాం. మనం పౌరుషాలతోటి ఆహాలతోటి ఆలోచిస్తాం గనక మంచి ఏమిటో తెలుసుకోలేకపోయాం. పాపం
ఈ నోరు లేదనుకున్న జ్ఞానం కూడా మనకు లేదురా. మనం నోరున్న మూగవలం. ఇంకేమీ ఆలోచించక్కర్లేదు. పూజాకి బాలాజీకి మన పంజాబీ కళ్యాణ మండపంలో పెళ్లి జరిపిస్తామని గురు నానక మీద ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు నా కొడుకు గురించి నా వియ్యంకుడితో మాట్లాడడానికి వెళ్తున్నాను. కొడుక వాడేవాడు? అదేరా మోగోడు. వాడు నీ మేనల్లుడు కదా చెప్పావు. అది అప్పుడమ్మా. ఇప్పుడు వాడిని నేను దత్తత తీసుకుని తండ్రిగా మారాను. ఎవరి దగ్గర దత్తత తీసుకున్నావు గురు? మేనమావనే నేను నా దగ్గర నేనే దత్తత తీసుకుని తండ్రిగా మారిపోయాను. ఆడు మోగోడు, నోరానా సంచా. ఆడేం మాట్లాడగలడు? నేను ఎప్పుడు ఎలాగైనా మారిపోగలను. గురు లోపలికి వెళ్ళొద్దు గురు, వాళ్ళు నిన్ను చికెన్ పకోడా చేస్తారు గురు. ఏం చేయలేరు, నోరు మోయ్. పూజ నా కోడలు, ఇది నా వియ్యంకుడిల్లు. చిచ్చి, ఇంకా పెయింటింగ్లు మార్చలేదంటే లైట్ అలాగే ఉన్నాయి. ఈ విషయాలు నేను డిస్కస్ చేస్తా. నోరు మూసుకొని ఫాలో గురు. నడవండి నడవండి, సామాన్లన్నీ లోపల జాగ్రత్త పెట్టండి. లైట్లన్నీ జాగ్రత్త, క్విక్గా చేయండి. నమస్కారం వియ్యంకుడి గారు. వియ్యంకుడు గారు? అవునండి. మా మోగోడిని మీ ఇంటి అల్లుడు చేయడానికి నిర్ణయించాను. మా కుటుంబంలో ఎవరికి ఇష్టం లేదు. మా ముసలోడు మంచం ఎక్కాడు. అయినా సరే కుటుంబం మొత్తం నాశనమైనా మా మోగోడిని మీ సుక్కుల కుటుంబంలో తోసేయడానికి నిర్ణయించాను. చేపల సీజన్ అయిపోయింది కాబట్టి సామాన్తో వచ్చేసాను. సామాను బయట ఆటోలో ఉంది. ఈపరాల జీళ్లు, ఈయంకర గారెలు కూడా ఉన్నాయి. కిరాయి తెప్పించండి, తొందరగా తెప్పించండి. అబ్బా ఉక్కపోతగా ఉందండి. ఒక కుక్కకోలో కొట్టించకూడదు. అవును, మా మోగోడేడి? అడుగో వస్తున్నాడు. బెబ్బే 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 బెబ్బే. ఈ పెంచలై నీకేమవుతాడయ్యా? అబ్బే అలా అడిగితే వాడికి అర్థం అవుతుందండి. ఆంగికం భాషలో అడగాలి. మావయ్య చూసారా, ఇలా అడిగితే క్లియర్ గా అర్థమైంది. అర్థమైంది మావయ్య. నువ్వు బాగున్నావు మావయ్య? వాడు మాట్లాడుతున్నాడండి. ఏరా ఒకసారి మావయ్యనమ్మో. మావయ్య, నేను మూగవాణ్ణి కాదని, మీకు సముద్రంలో దొరికానని ఇక్కడ అందరికీ తెలిసిపోయింది. అబ్బా, ఎంత బాగా వినిపించావురా. చూసారండి, మావాడు జీవితంలో మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాడండి. మొట్టమొదటిసారి కాదు మావయ్య, మొదటి నుంచే మాట్లాడుతున్నాను. నేను ఒప్పుకోను. వీడు మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాడు. ఈ కూరగాయల మీద ఒరేయ్, మాటలొచ్చినోడు మూగోడుగా యాక్ట్ చేయడం చూశాను గానీ మూగోడు మాటలొచ్చినోడు యాక్ట్ చేయడం నిన్నే చూశాను రా. ఆపరా, యాక్ట్ చేసినంత చాలు గానీ మన ఒరిజినల్ భాషకు వచ్చాయి, మూగ భాషకు వచ్చాయి. చివరిసారిగా తెలిసింది నీకే. పెంచలయ్యా, పటా పంచలయ్యే. వాడు మూగవాడు కాదని వాళ్ళందరికీ తెలిసిపోయిందని చెప్పేలోగా వచ్చి పక్కలో పడ్డావు కదా గురు. పెంచల్, ఇప్పటి వరకు ఏం జరగలేదు గాని సరిగ్గా సమాధానం చెప్పలేదనుకో, ఇప్పుడు జరుగుద్ది. నాకేం తెలియదండి, నా సంచి తిరిగిపోయింది. ఈడు మాటలు వచ్చిన మూగోడు అన్న సంగతి ఆ గంగమ్మ తల్లి సాక్షిగా నాకు తెలవదండి. ఇతను నీకు మేనల్లుడు ఎలా అవుతాడు? అదే, భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళందరూ అప్పా చెల్లెళ్ళని ఎప్పుడో శంకర్దయాళ సినిమా నాకు చెప్పినట్టు గుర్తుండి. ఈడే అప్పకో చెల్లికో పుట్టుంటాడండి. ఆ విధంగా నాకు మేనల్లుడు అయ్యాడండి. ఏమైతేనే నువ్వు ఒక మంచి మనిషిని మా ఇంటికి తీర్చిన వ్యక్తివి. నీ బాకీ మొత్తం మాఫీ చేస్తాను. బాకీ మొత్తం క్లియర్ చేస్తారా? వడ్డీతో సహా. నీ బోటు నువ్వు తీసుకెళ్లొచ్చు. బాబు, నీ పేరేంటమ్మా? బాలాజీ. బాలాజీ, నువ్వు నా మేనల్లుడివి కాదు, కొడుకువి కాదు, బంధువువి కాదు. నా కష్టాలకు దిగజారి నిన్నిక్కడ అడ్డు పెట్టుకున్నాను. ఇప్పుడు నా కష్టాలన్నీ తీరిపోయాయి. ఏ ఇబ్బందులు లేవు బాబు. ఉత్తిత్తి మావైనా నన్ను మర్చిపోవు కదూ. ఊరుకోండి, నువ్వు రమణ లేకపోతే నేను ఇక్కడ ఇలా ఉండగలిగేవాడా? చచ్చి బతికిన నా జీవితంలో దేవుడిచ్చిన బంధువులు మీరిద్దరు. ఊరుకోండి, మీరెప్పుడు నాతోనే ఉండాలి, నాతోనే ఉండాలి. నమస్కారం. నమస్కారం. రండి, కూర్చోండి. రమణమూర్తి మాస్టర్ మీరే కదా? అవునండి. బాలాజీ మీ అబ్బాయిగా? అవునండి. వాడు చేసిన అప్పులన్నీ తీర్చేశాను. పూజా బల్వందర్ సింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో మా వాడు చుట్టూ వేసేట. ఆ డబ్బు వాడు పంపించారు. కానీ మీకు అప్పున్నట్టు
బలవీధర్ సింగ్ నేనేనండి. అలాగా? ఆ డబ్బు మేమే పంపాం. వాడి రుణం వాడే తీర్చుకున్నాడు, వాడి దారిని వెళ్ళిపోయాడు. రుణం తీర్చుకున్న మాట మాత్రం వాస్తవం మాస్టర్ జీ. మీరు వెంటనే బయలుదేరండి. పదండి. నేను వెళ్తున్నాను, మీరు దగ్గర నుండి తీసుకున్నాను. దండ సుజాత. ఏమే? ఏమిటండి? సుజాత విషయం మర్చిపోయాం. అవును నిజమే, సుజాతకి విషయం చెప్పొద్దు. సుజాత? సుజాత అంటే మా మేనకోళ్ళు, మా బాలాజీకి చేసుకోవాలనుకున్న పిల్ల. అదేంటండి, మొన్న వచ్చినప్పుడు పెళ్ళే వాళ్ళ ఆయన ఇంట్లో ఉంటుందన్నాడు వాళ్ళ నాన్న. పెళ్ళై వాళ్ళింటికి వెళ్ళలేదు, బాలాజీ పోయాడనుకుని విధవై మా ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి మాతోనే ఉంటుంది. ఏమే, బాలాజీకి ఈ విషయం చెప్పకపోతే తప్పు మందవుతుంది. సుజాతని మనతోనే తీసుకెళ్తాం, అది న్యాయం. అవునండి. ఈ అమ్మాయి విషయం బాలాజీకి తెలిస్తే మొత్తం గొడవ అయిపోతుంది. ఈ సెంటిమెంట్ స్టోరీ ఇక్కడే నొక్కేయాలి. చూడండి మేస్టారు, సుజాత ఎక్కడ పోతుంది? ఇక్కడే ఉంటుంది. అది కాదండి, ఇప్పుడు ఆ అమ్మాయి ఏమన్నా అనాథ? వాళ్ళ నాన్న ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు, వాళ్ళు బాగానే చూసుకుంటారు. మీరు మీ అబ్బాయి విషయం ఆలోచించండి. అయ్యా, అక్కడ సింగ్ గారు వెయిట్ చేస్తున్నారు. ఆయనకి విషయం తెలిస్తే బాగుంది. మీరు బయలుదేరండి, మీరు బయలుదేరమని చెప్పండి అమ్మా. అవును, ముందు వాడిని చూడాలండి. బయలుదేరండి. అరుగో వచ్చేసారు. నమస్తే. రండి రండి రండి. మా అబ్బాయి సికిందర్, వీరు బాలాజీ అమ్మగారు నాన్నగారు. నమస్తే. రండి, అమ్మాయిని చూద్దరు గాని. ముందు మా బాలాజీని చూడాలి. అమ్మా, బాబు బాబు, నిన్ను మళ్ళీ నేను చూస్తాననుకోలేదురా. ఆ సముద్రం నిన్ను మింగేసింది అనుకున్నాను. చూడండమ్మా, ఇది బాధపడవలసిన సమయం కాదు. అన్ని కష్టాలు తీరిపోయాయి. కాలగర్భంలో కలిసిపోయాడు అనుకున్న మీ కొడుకు మీ కళ్ళ ముందున్నాడు. ఇంతకంటే అదృష్టం ఏముంది? మీరు కాస్త రెస్ట్ తీసుకోండి, మేము మళ్ళీ వస్తాం. బాలాజీ. ఏంటమ్మా, ఏమిటి? బాబు, నీకో విషయం చెప్పాలరా. చెప్పు. నేను ఆలోచించమని చెప్పట్లేదు, విషయం నువ్వు అర్థం చేసుకుంటావని. అసలు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఆ విషయాలన్నీ అవసరం అంటారా? హడావుడిగా పెళ్లి నిశ్చయమైపోయింది, శుభలాగా ఇంకా పంచిపెట్టలేదు, బంధువులకి ఇంకా తెలియపరచలేదు. ఇవేగా. ఏమయ్యా, నీకు అసలు ఏమైనా బ్రెయిన్ పనిచేస్తుందా? వాళ్ళు వచ్చి ఎంతసేపు అయింది? ఆ అమ్మాయికి అందమైన చీర కట్టి తీసుకొచ్చి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకోవాలందా? అది కాదు, అమ్మేదో చెప్పాలి. ఎందుకు చెప్పదయ్యా? ఎందుకు చెప్పదు? నా కోడలు అర్జెంట్ తీసుకురారా, నాకు చూడాలందని అందా? అదే నేనైతే ఊరుకునేవాడా? అసలు ఈ పెళ్లే క్యాన్సిల్ చేసేవాడి. వెళ్ళవయ్యా, వెళ్ళవయ్యా. ఏంటయ్యా నన్ను మాట్లాడినవరా? నేను మాస్టర్, నేను తప్పు చేయకూడదు. ఈ ఇంటి పెద్దలకి ఈ విషయం చెప్పి తీరాల్సిందే. చెప్పండి. బాలాజీ జీవితం ఇప్పుడిప్పుడే గతుకుల్లోంచి గట్టున పడుతోంది. మీరు ఈ విషయం చెబితే బాలాజీ పెళ్లి చేసుకోడు. పూజకి ఏమైనా అన్యాయం జరుగుతుందనుకుంటే వాళ్ళు ఊరుకోరు, బాలాజీని నరికేస్తారు. అలా జరగాలనుకుంటే వెళ్ళి నిజం చెప్పండి. చూడండి, ఏ రోజైతే వాడి చేతికి మీరు ఉరితాడిచ్చారో, ఏ రోజైతే వాడు గంగమ్మ ఊళ్ళో దూకాడో, మీ కొడుగ్గా వాడు ఆనాడే చచ్చిపోయాడండి. ఆడు గంగమ్మ ఊళ్ళో మళ్లీ పుట్టి మా బాలాజీ అయ్యాడు. వాడి బాగోగులు చూసుకునే బాధ్యత మాకుంది. సుజాత జీవితం ఇంకా మీ చేతుల్లో ఉంది, కానీ బాలాజీ జీవితం వాడి చేతుల్లో లేదు, మీ చేతుల్లో లేదు. ఆ పంజాబీ వాళ్ళ ఆత్మీయతల్లో ఉంది. ఏం జరిగినా బాలాజీ మళ్ళీ రోడ్డు మీద పడతాడు. మీ చేతులతో మీరే చంపాలనుకుంటే వెళ్ళండి, వెళ్ళండి. మీ మీద తప్పు పెట్టుకోవద్దు మేస్టారు, వెళ్ళండి. వద్దండి, వాడికి ఈ విషయం తెలియనివద్దు. పెళ్లి పెద్దలుగా వాడికి 4 అక్షంతలు వేసి వెళ్ళిపోదాం. వాడికి విషయం చెప్పొద్దు. పెళ్లి చేసిందే నాకు పందిరి ఇప్పించుకోవాలా? పెళ్లి నీ 4 కొయ్య, నీ పందిరి కోసం పెళ్ళా? పందిరి ఏమో మొదట నా వల్ల పడి తర్వాత నీ వల్ల పడ్డాడు కాబట్టి మీ ఇద్దరికి నా మత్స్యాంగుళీ చేప వల్లలాగా కలిసి ఉండండి. చేప వల్లాగంటే నా సంచి, చేప నీరు అనాలి. ఏమైనా పంజాబోడేనయ్యా. ఆకాశం అంత పందిరేసాడు, నువ్వు భోజనాలు ఎక్కడెట్టాడో తెలుసుకోవడం కష్టం. ఏంట్రా ఇదేంటి పెళ్లి కొడుకు మన ఊరు బాలాజీ గుళ్ళో ఉన్నాడు. బాలాజీలో కంటే బాలాజీయే చచ్చిపోయినాడు, ఎలా బతికాడు? ఇక్కడికి ఎలా వచ్చాడు? వీడికో హిస్టరీ ఉందని, మరదలు ఉందని పాపం వీళ్ళకి తెలదేమో. ఈ విషయం పెద్ద సింగ్ గారితో చెప్పకపోతే మాట్లాడిపోతాం. ఎక్కడికంటే వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏమండి, ఆడు మా ఊరు బాలాజీ గుళ్ళో లేడు. ఏంటి బాలాజీ? నా సంఖ్యం కాదు. ఆడి పేరు బర్బర్ సింగ్, ఆడి తాత పేరు ములాయం సింగ్, ఆడి ముత్తాత పేరు బిమిడి సింగ్, ఆడి పేరు టింగిడి సింగ్, ఆడమ్మ పేరు సింగరావు సింగ్. ఫ్యాషన్ కోసం గడ్డం తీసేశాడు అంతే. అయ్యో బాబోయ్, కొంపలు అంటుకోనమాట. మరి చూసావా,
అనవసరంగా నువ్వు తొందరపడి చెప్పావు అనుకో ఆ పెద్ద నిన్ను ముక్కల ముక్కల కింద నరికేసి పలా వండేసి అయినా మీకు గొడవలని ఎందుకే అవతల భోజనాలు ఎడతారు వెండికి ఇస్తున్నారు వెళ్ళిపో అక్కడ పదవయ్యా బాలాజీ మేనమామ మరదలు కొంప మునిగింది గురు. రండి 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 రండి. మొన్న మీ ఊరు వచ్చినప్పుడు మీ ఇంటికి వద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. రండి భోజనం చేద్దరు కానీ. ఏం అక్కర్లేదు, ఈ నాటకం తేల్చడానికి వచ్చాను. ఏమండి మీకు దండం పెడతానండి, ముహూర్తానికి ఇంకా 5 నిమిషాల టైమే ఉంది. మీరు పెళ్లిలో మంటలు రేపారంటే వాళ్ళు సిక్కులండి మిమ్మల్ని ఇద్దరిని నరికి పారేస్తారు. అది చూస్తాను. ఇక్కడ నా ప్రాణమైన విడిచిపెడతాను గానీ నా కూతురికి అన్యాయం చేసిన వాళ్ళని మాత్రం విడిచిపెట్టను. ఏమండి అయ్యో బాలాజీ వాళ్ళెవరు? ఆగండి బాబు, చెప్పండి రమణయ్య మాస్టర్, మేము ఎవరమని అడుగుతున్నారు? ఆయన వాళ్ళ అన్నయ్య, ఆ అమ్మాయి నా మేనగోళ్ళు. అరే ఇంత దగ్గర బంధువులా? మరి ఇక్కడ నిలబడ్డారు ఏంటండి? రండి కూర్చోండి. మేమేం మీ పెళ్లి మర్యాదల కోసం రాలేదు. నా కూతురు బతుకు ఏం కావాలని మీకు కాబోయే అల్లుడు గారిని అడగడం కోసం వచ్చాను. నీ కూతురి జీవితానికి తనకి ఏం సంబంధం? మీకెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బాలాజీ నాతో బయలుదేరు. అన్నయ్య అవన్నీ ఇప్పుడు ఎందుకు, తర్వాత మాట్లాడుకుందాం. పెళ్లి పందిట్లో గొడవ చేయకు. ఏంటమ్మా తర్వాత మాట్లాడుకునేది? నీ కొడుకు బతుకున్నాడు, కోట్లకి తాళి కడుతున్నాడు, మీరు పొంగిపోతున్నారు. నా కూతురు అన్యాయం అయిపోయినా పర్వాలేదే? గోపాలం, మనం అందరం ఉండగా దానికి అన్యాయం ఎందుకు జరుగుతుందయ్యా? ఏదో ఆలోచిద్దాం. నువ్వు గట్టు మీద నిలబడి మాట్లాడుతున్నావు మాస్టారు, కానీ నేను నా కూతురు నీళ్ళలో కొట్టుకుపోతూ మాట్లాడుతున్నావు. ఆ కష్టం ఏమిటో నాకు తెలుసు. ఇంతకీ నువ్వు అనేదేంటి? అనేదే ఉంది, అర్థం కాలే? నా మేనల్ నుండి నాతో రమ్మంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? పెళ్లి పందిట్లోంచి అతను తీసుకెళ్తానంటావా? అవును, వాడు పెళ్లి కొడుకుగా కూర్చోవలసింది ఈ పెళ్లి పందిట్లో కాదు, నా ఇంటి ముందు వేసే పెళ్లి పందిట్లో. వాడి పక్కన కూర్చోవలసింది నీ చెల్లెలు కాదు, నా కూతురు. ఇక్కడ పెళ్లి జరుగుతుంటే ఆపేసి రమ్మంటావా? అయితే దీని గతేంటి? మీకేమండి కోటేశ్వర్లు, ఎన్నిసార్లు పెళ్లి చెడిపోయినా మళ్ళీ చేయగలరు. ఒకసారి పెళ్లి చెడిందటగా, ఇది ఇంకోసారి అనుకోండి. ఏం కూర్చోవరా? సికిందర్ గారు, సికిందర్జీ, మీరు ఇలా మా వాళ్ళ మీద చేయి చేసుకోవడం సభ్యత కాదు. అతను ఆ చెల్లెల గురించి మాట్లాడింది పద్ధతి కాలేదు. ఏ నీ చెల్లెలు ఒక్క మాట అన్నందుకే నీకు ఎంత ఉక్రోషం వచ్చింది? నా కూతురు వీడు చచ్చాడనుకుని వీడు 3 ముళ్ళు వెళ్ళకపోయినా విధవరాలుగా వీడింట్లోనే పడుందే, దానికి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు? నిజమే, వాడి మీద ప్రేమను చంపుకోలేక తన భవిష్యత్తును చంపుకుని ఇలా మా ఇంట్లో ఉన్నమాట నిజమే. నిజానికి ఈ విషయం చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించాను, కానీ వాడు బతికే ఉన్నాడని సంతోషంలో చెప్పలేకపోయింది. చాలు చాలమ్మా, చేసిన మర్యాద చాలు. ఇంత జరిగాక దీన్ని ఎవరు చేసుకుంటారు? నువ్వు వాడిని కట్టేసుకుంటే దీని బతుకు ఏమైపోవాలి? జవాబు చెప్పు, మాట్లాడవే. తను మాట్లాడలేదు, మూగది. నన్ను క్షమించు, నీ పెళ్లి చెడగొట్టడానికి రాలేదు, మా బావ కోసం వచ్చాను. చిన్నప్పటి నుంచి ఇంకొక చేతిలో ఆట బొమ్మను తీసుకోవడం కూడా ఇష్టం లేదు. ఇంకొకరికి సంబంధించిన మనిషిని వేరు చేసి తీసుకునే మనస్తత్వం నాది కాదు. నిజానికి నీకు పెళ్ళైందని తెలిసాకే ఆయనకి దగ్గరయ్యాను. అది నా తప్పే కావచ్చు. కానీ ఇంత నిజం తెలిసాక ఇంకా నేను అతని కావాలని కోరుకోవడం ద్రోహమే అవుతుంది. అతనికి భార్య అయ్యే హక్కు నీకే ఉంది. మీ ఇద్దరు
ఇద్దరిని విడదీయడం నాకు ఇష్టం లేదు. మధ్యలో వచ్చిన దాన్ని మధ్యలోనే పోతాను. సారీ సికిందర్జీ, నన్ను క్షమించండి. ఒకరి కన్నీళ్లు తుడవడంలో, ఇంకొకరి కోసం త్యాగం చేయడంలో మా పంజాబీ వాళ్ళు ఎప్పుడు ముందే ఉంటారు. నా చెల్లెలు వయసులో చిన్నదే అయినా ఈ రోజు మనిషిగా అందరికంటే పెద్దదైపోయింది. దాన్ని చూసి అందరినీ క్షమిస్తున్నాను. హాయిగా బతకండి. మీరందరూ గొప్ప మనుషులు. నేనొక్కడిని మనసు లేని మనిషిని, దురదృష్టం తరివితే పారిపోయే పిరికివాణ్ణి. నా జీవితంలో ఎవరికి ఏ ఆశ కల్పించలేదు, చివరికి నా తల్లిదండ్రులకు కూడా. కానీ జీవితంలో మొదటిసారిగా ఒక మోగదానికి జీవితాంతం తోడుంటానని ఆశలు కల్పించాను. ఈ కుటుంబానంతా నమ్మించాను. ఇప్పుడు అది ఓడిపోయాను. నేను మనిషిగా ఉండడం కంటే శవంగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది. పదండి. ఆగు బావా. మనసులోని బాధని, ఆవేశాన్ని బయటికి చెప్పుకోలేని అభాగ్యురాలు ఆ అమ్మాయి. ఆ మూగ మనసుని క్షోభ పెట్టడం ఎవరికీ మంచిది కాదు. నోరులేని మూగ మనిషికి అంత పెద్ద మనసున్నప్పుడు ఆ మనసును అర్థం చేసుకోలేని దాన్ని నేనే మనిషిని. నిజానికి తప్పు నాది ఉంది. నువ్వు బతికున్నావని తెలియక నా నుదుటి పుట్టు చెరిపేసుకున్నాను. మేమంతా నీ చావుకు కారణమయ్యాం. ఆ అమ్మాయి నీ బతుక్కి కారణమైంది. ఇంత తెలిసాక కూడా నేను స్వార్థపరాల్ని కాకూడదు బావా. నువ్వు ఆ అమ్మాయికి చెందటమే న్యాయం. ఇదేదో త్యాగం చేద్దామనో మీ అందరి సానుభూతి పొందడం కోసమో చెప్తోంది కాదు. నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ముత్తైదువునై నేను మీ పెళ్లి జరిపిస్తాను. వెళ్ళు బావా, వెళ్ళు. పూజను తీసుకొచ్చి కళ్యాణ మండపంలో కూర్చోబెట్టు.